హాయ్ హలో నమస్తే, నా పేరు సాగర్. నమస్కారం అండి కరాటే రాజు గారు. సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మా టీఎఫ్పిసి యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సార్, యాక్చువల్గా కరాటే రాజు అనే పేరు మీకు ఎలా వచ్చింది? దాని వెనక ఉన్న కథ ఏంటి సార్? కరాటే అనేది చిన్నప్పుడు నేను దిల్షునార్లోనే ఉన్నా. 2 years ఏజ్ 3 years ఏజ్ ఉన్నప్పటి నుండి సార్ వివేకానంద స్కూల్లో చదువుకున్నప్పుడు చిన్న గొడవలు అయితే ప్రొడక్షన్ కోసం మా అమ్మ జాయిన్ చేసింది కరాటేలో. ఈ కరాటేలో దాని తర్వాత న్యూ మోడల్ కాలేజ్ చేసిన తర్వాత సిటీ కాలేజ్లో డిగ్రీ చేశాను. సిటీ కాలేజ్ డిగ్రీకి వచ్చే లోపల బ్లాక్ బెల్ట్ రావడం, న్యూ మోడల్ కాలేజీలో ఉన్నప్పుడే కంటిన్యూషన్ క్లాసెస్ కండక్ట్ చేయడము. దిల్షునగర్ నుండి రంగారెడ్డి డిస్టిక్ మొత్తం నావే బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సూపర్ సార్. ఈ కరాటేలోని ఫస్ట్ టైం 1992లోని నేను ఓపెన్ టు ఆల్ స్టైల్స్ ఆర్గనైజ్ చేశాను కాంపిటీషన్స్. అప్పుడు కరాటే అనేది ఒక సీక్రెట్ గా ఉండి ఇంటర్నల్ అవుతుండే, ఓపెన్ టు ఆల్ స్టైల్స్ లేకుండా. నేను ఢిల్లీలో టోర్నమెంట్స్కి వెళ్ళాను. ఇందిరాగాంధీ స్టేడియంలో అకామిడేషన్ ఇచ్చారు. స్టేట్ కి క్యాప్టెన్ కింద వెళ్ళాను. స్టేట్ మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు స్టేట్ క్యాప్టెన్ కింద వెళ్ళాను. టాల్కటోరా స్టేడియంలో టోర్నమెంట్స్ అయినాయి. అక్కడ నుండి వచ్చిన వెంటనే ఓపెన్ టు ఆల్ స్టైల్స్ ఆర్గనైజ్ చేయడము. టోర్నమెంట్స్ అనేవి పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉండేలాగా పెట్టడం అనేది ఏ మాస్టర్స్ చేయకపోతుండే, సీక్రెట్ గా నేర్పించేటప్పుడు. ఈ టోర్నమెంట్స్ కంటిన్యూషన్ ఆర్గనైజ్ చేయడం, వేలల్లో స్టూడెంట్స్ తయారు చేయడం. అప్పట్లో ఎక్కడ రెఫరీ చేసినా కూడా 100% పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఉంటదని పేరు వచ్చిన తర్వాత ఇంటి పేరు నా పేరు వదిలేసి ఇక కరాటే రాజు అని పిలవడమే మొదలెట్టారు. అన్నిట్లలో ఇప్పటికి కూడా అలాగే ఉంది. సరే, ఇంకొకటి, మీరు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మిమ్మల్ని కరాటా ప్లస్ కుంగ్ఫు ఈ 2 ఆర్గనైజేషన్ మిమ్మల్ని ఒక డైరెక్టర్ గా కూడా చేశారని తెలిసింది. వేరే వేరే గ్రూప్స్ ఉన్నాయి. ఒకదానికి తెలంగాణ స్టేట్ చీఫ్ ప్యాటర్న్ ఉన్నాను. సూపర్ సార్. సుమన్ గారు ఉండేవాళ్ళు మొత్తానికి. ఓకే సార్. ఇంకొక గ్రూప్ కేమో మన ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు, అతను కూడా ఉన్నాడు. అతను ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికి కూడా అతను కంటిన్యూషన్ అవుతున్నారు. ఇక ఏది ఏమున్నా ఎవరెంట్లు ఉన్నా కూడా కరాటే అనేది ముందుకు రావాలి. పిల్లలకి ఈ కరాటేలోని ఇండియన్ ఎక్సర్సైజ్, ఫారెన్ ఎక్సర్సైజ్, యోగా 3 మిక్స్ చేసి ఉంటుంది కరాటేలో. కరాటే అనేది మన ఇండియన్ నుండే ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళింది. ఇది సాంస్క్రిట్ వర్డ్. కరములు అంటే చేతులు, ఆట, చేతులతో ఆడే ఆట. మన దగ్గర నుండి అక్కడ పోయి డెవలప్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చింది. దీని వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి గానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ గానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, తన జీవితంలో ఏదైనా అనుకున్న టార్గెట్ సాధిస్తాడు. ఇప్పుడు తినే ఫుడ్ లో, జంక్ ఫుడ్ లోని పిల్లలకి ఈ కరాటే అనేది కంపల్సరీ అండి వ్యాయామము. దీంట్లో అన్ని కలిసి ఉంటాయి కాబట్టి మెయిన్ డిసిప్లిన్ టైమింగ్ ఏమి అనుకునేది అనేది వస్తుంది కరాటేలో. ఇప్పుడు బాగుంది కరాటేది, స్కూల్స్ లో నేర్పిస్తున్నారు. అన్నిట్లలోనూ ఒక పార్ట్ అయింది. గవర్నమెంట్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు నేర్చుకున్న మాస్టర్స్ అందరికి కూడా స్కూల్స్ లో మంచి శాలరీస్ కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది సార్. మీరు చాలా మంది యువకుల్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కరాటా ఇందులో నైపుణులుగా చేస్తున్నారు కదా. త్రోట్ మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇప్పుడు ఈ కరాటే అనేది నేను ఈ ఫిలిం నగర్ కు వచ్చిన తర్వాత కొద్దిగా దూరంగా ఉండడం జరిగింది. దాని తర్వాత 2 సినిమాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ దాని మీద ఇష్టం అయితే పోలేదు. అలాగే దాని తర్వాత మొన్న 2 years కింద నేషనల్స్ ఆర్గనైజ్ చేశాను. నా స్టూడెంట్సే మొత్తం 270 నుండి 300 మంది బ్లాక్ బెల్ట్ మాస్టర్స్ అందరు నా స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేశారు. నా చేతుల మీదుగా అయింది నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్. చాలా పెద్ద గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది. ఇది 36-37 టోర్నమెంట్ కంటిన్యూషన్ ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 2 months తర్వాత మళ్ళా టోర్నమెంట్ ఉంది, కంటిన్యూ అవుతుంది. ఇంకా టోర్నమెంట్ కి ఇప్పుడు ఎక్కడ టోర్నమెంట్ అయినా నా ఆధ్వర్యంలో అవుతుంది. నా
కంపల్సరీ అక్కడ మేము ప్రెజెంట్ అయినాం. సుమన్ సార్ కూడా పిలుస్తాం ప్రతి టోర్నమెంట్ కి. అతను కరాటే గురించి సాక్రిఫైస్, ఎటువంటి సినిమా ఉన్నా కూడా పక్కగా పెట్టుకునే పని ఉన్నా పక్కా పెట్టుకున్నాను. సొంత ఖర్చులతో వచ్చి పిల్లల కోసం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. సూపర్ సార్. దీన్ని ముందుకు తీసుకురావడానికి అతను కూడా చాలా కోఆపరేషన్ చేస్తున్నారు మా అందరికి. సార్ మీరు ఇందాక సుమన్ గారు అంటే గుర్తొచ్చింది. మీకు సుమన్ గారు ఎలా పరిచయం? ఆయనతో మీ ప్రయాణం ఎలా సార్? నేను స్టార్టింగ్ లో కాంగ్రెస్ పార్టీలో తిరిగేవాడిని. ఆయన పిసిసి ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారితో నేను ఉండేవాడిని. ఓకే ఓకే. అప్పుడు 1992 లోను ఓపెన్ టు ఆల్ స్టైల్స్ ఆర్గనైజ్ చేశాను. సుమన్ గారు అలెగ్జాండర్ షూటింగ్ నుండి డైరెక్ట్ నా టోర్నమెంట్స్ కి వచ్చారు. అప్పుడు పరిచయము. దాని తర్వాత దీంట్లోని మంచి పొజిషన్ వచ్చి పిల్లలు కూడా అందరికి ఎంకరేజ్మెంట్ ఇస్తుంటే, ఇప్పుడు నేను నా దగ్గర చేసిన పిల్లలకే కాదు, అతను ఏ స్టైల్ అయినా సరే ఎవరికైనా సరే ఎంకరేజ్మెంట్ ప్రతి దగ్గరకు వస్తారు. సుమన్ గారు కరాటే కోసం బాగా ఎంతంటే అతను మనస్ఫూర్తిగా ఎటువంటిది బయట లోపల ఒకలాగా కాకుండా అతను కరాటే కోసం సాక్రిఫైస్ చేసినట్టుగా ఇప్పుడు ఇండియా లెవెల్లోని మంచి పేరు, ఇంత బ్రాంచెస్ అందరికి ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. సుమన్ గారు నాకు మంచి మిత్రులు. నా కోసం 2-3 సార్లు మా ఇంటికి రావడం, నేను ఎగ్జామ్ పెట్టిన ఏం చేసిన ప్రతి దగ్గర అటెండ్ కావడం జరుగుతుంది. సూపర్ సార్. మంచి ఎంకరేజ్మెంట్ సార్. ఇంకోటి, మీకు యాక్టర్ కావాల్సిన పర్సనాలిటీ ఉంది, మంచి ఎనర్జీ ఉంది. మీకు ఎప్పుడైనా సినిమాలో వెళ్ళాలని ఇంట్రెస్ట్ కలిగిందా? సుమన్ గారిని ఇలా ఫ్రెండ్ అన్నారు కదా, అలాగే మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక యాక్టర్ గా ఉండాలి అని? చిన్నప్పుడు మా అమ్మ తీసుకొచ్చింది. చిన్నప్పుడు యాక్టర్ కావాలని ఉండే. మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టారు అప్పుడు ఇక్కడ యూసఫ్ నగర్ లోనే. దాసర్ నారాయణరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. అప్పుడు 25 రూపీస్ ఎంట్రీ ఫార్మ్స్. వచ్చాము 10,500 ఫీజు, 2 సంవత్సరాలు కోచింగ్ ఏమో పెట్టారు. నేను అప్పుడు 10th లో ఉన్నాను. వచ్చిన తర్వాత జాయిన్ చేద్దామని తర్వాత మా మదర్ తీసుకొచ్చారు. అంతా అయింది. నేను కూడా ఈ సీనియర్ వాళ్ళు ఉండేటోడిని అందులో జాయిన్. శ్రీకాంత్ గారు, మా చిరంజీవి గారు అంతా చేసినప్పుడు దాని తర్వాత నా ఎడ్యుకేషన్ పాడైతుంది, పిల్లలు పాడైతారని అక్కడ ఇన్స్టిట్యూట్ దగ్గర ఎవరో చెప్పడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ దాని మీద ఇంట్రెస్ట్ మటుకు పోలేదు. అదే కంటిన్యూషన్ అయింది. అవును. అంటే మీకు సినిమాలో ఏదన్నా ఇప్పుడు కరాటా మాస్టర్ అన్నప్పుడు కంపోజ్ కోసం వస్తుంది, ఏది ఫైట్ మాస్టర్ గా ఎప్పుడన్నా మీకు అవకాశాలు కానీ ఏదన్నా మీకు అటువైపు వచ్చాయా? కంపోజ్ చేసి ఇచ్చాము వేరే మాస్టర్స్ కానీ, నేను వచ్చి చేయడం మటుకు లేదు ఇంతవరకు. ఈ ఫ్యూచర్ లో ఏదైనా మళ్ళా నా సినిమా ఏదైనా వస్తే కంపల్సరీ నేను అందులో కంపోజ్ చేసి ఇస్తాను కూడా. ఫైట్ బాగున్నారు కదా, అవి నావే నేను తయారు చేసుకున్నవి, సీక్రెట్. ఏ మాస్టర్స్ చేయలేని ఉన్నాయి మొత్తం. అలాంటిది. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏదైతే కరాటా మాస్టర్ గా ఉంటూ అట్ ద సేమ్ టైం ఈ వాస్తు గురించి మీకు ఎలాగా మీరు దాని వైపు మళ్ళారు? నేను యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండి ఫస్ట్ నుండి. ఓకే సార్. ల్యాండ్స్ కొనడము, అమ్మడము, దాన్ని సరి చేయడము, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టడము, అపార్ట్మెంట్స్ కట్టడం ఇటువంటిదే. నేను దిల్షుక్ నగర్ ముసరాంబాగ్ లో ఒక అపార్ట్మెంట్ పెండింగ్ లో ఉన్నది కొనుక్కొని దాన్ని రెనోవేషన్ చేసి ఒక 15 ఫ్లాట్స్ తయారు చేశాను. పర్ఫెక్ట్ వాస్తు ఉంది ఫ్లాట్, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంత పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ అవి అమ్ముడుపోవడం లేదు. ఏందని చూస్తే ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి మొత్తం. అండర్ గ్రౌండ్ నుండి రేడియేషన్ రావడం. ఈ రేడియేషన్ అంటే ఏంటంటే మన హిందూ శాస్త్ర ప్రకారం దీన్ని భూదోషం అంటారు. అది అర్థం కాదే వాళ్ళకి. వాస్తు పరంగా ఉన్నప్పటికీ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటే పెండింగ్ ఉండడం, ఇదేందనేది దాని గురించి సబ్జెక్ట్ తెలుసుకొని సైంటిఫిక్ గా దీంట్లోకి ఎంటర్ కావడం అయింది. దానికి ముందు నుండి కూడా నేను జెమ్ స్టోన్స్ న్యూమరాలజీ ప్రకారం చూడడం, జాతకం ప్రకారం చూడడం, ఇవ్వడం, న్యూమరాలజీ చేశాను. వాస్తు రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశాను. దీని మీద గత 15 సంవత్సరాల నుండి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను. క్లాసెస్ తీసుకుంటున్నారు. స్టూడెంట్స్ ఎంత మంది ఉంటారు సార్? వరల్డ్ వైజ్ ఉన్నది. దీంట్లో మలేషియాలో బ్రాంచ్ ఉంది నాది. నేను ఢిల్లీలో, బొంబాయిలోని, వైజాగ్ క్లాసెస్ తీసుకున్నా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనైతే ప్రతి డిస్ట్రిక్ట్ లో క్లాసెస్ తీసుకున్నప్పుడు కంప్లీట్ టూర్ లో తిరిగేవాడిని. క్లాసెస్ కండక్ట్ చేస్తుంటుంది. ఈ ఎనర్జీ రిలేటెడ్ పిరమిడ్స్ కానీ, స్కానర్స్ కానీ, దానికి రిలేటెడ్ కాపర్ క్రిస్టల్ రాడ్స్ కానీ, దీని మీద రీసెర్చ్ చేస్తాను 25 years నుండి. పాజిటివ్ ఆయిల్స్ పెట్టి
ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఎట్లా తీసేసేయాలి, ఓకే ఓకే ఎక్కడైనా మూలలలో సరి చేయలేని దాన్ని కూడా మనం 100% స్కానింగ్ చేసి అక్కడ పాజిటివ్ ఆయిల్స్, పిరమిడ్స్, కాపర్ క్రిస్టల్ రాడ్స్, జియోపతిక్ రాడ్స్ పెట్టి ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అదే ప్రాసెస్ ని నేను ఆగిపోయిన అపార్ట్మెంట్ రెక్టిఫై చేసిన తర్వాత ఇమీడియట్లీ అన్ని సేల్ చేయడం జరిగింది. దాని మీద కాన్ఫిడెన్స్ తో కంటిన్యూ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం. సూపర్ సార్. సార్ మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది సార్, అంటే మనిషి తలరాత బాగాలేకపోతే కనీసం స్థలరాత అన్న బాగుంటే ఆ మనిషి ఆటోమేటిక్ ఎదుగుతాడు అనేది నాకు అనిపిస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి. ఈ తలరాత బాగాలేకున్నప్పుడు స్థలరాత అన్న బాగుండాలి కదా అనే కాన్సెప్ట్ తో మీరు చేస్తున్నట్టు అనిపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, దశ చూసి మురిసిపోవద్దు, దిశ గురించి మర్చిపోవద్దు. ఓకే ఓకే. మన దశ బాగున్నప్పుడే మన ఇంటిది కూడా మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫిలిం నగర్ లోనే ఒక ఆగిపోయిన ఇల్లు తీసుకున్నాను. నేను ఉంటున్నది బాబుమోహన్ గారు. అది అంతకు ముందు ప్రాబ్లం ఉంది, బ్యాంక్ లో ఉన్నది. దాన్ని రెక్టిఫికేషన్ చేసుకుని ఆ ఇల్లు బాగాలేదని నేను కూడా చూసి వాస్తు బాగాలేదని వదిలేశాను. నేను వచ్చి ఇక్కడ వాస్తు బాగాలేదు, దాన్ని రెక్టిఫికేషన్ చేసుకున్నా, దాని పక్కన ఉన్న బిల్డింగ్ కూడా రెక్టిఫికేషన్ చేశాను. అదే ఇంట్లోనే మేము హ్యాపీగా ఉన్నాం. ఇంకొక ఇల్లు కడుతున్నాం. ఇది ఎమ్మెల్యే కాలనీలో ఇంకొక ఇల్లు కడుతున్నాం. వెరీ హ్యాపీగా రెక్టిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఉన్న స్థల ప్రభావం అయితే ఇంటి మీద, అక్కడ ఉన్న మనుషుల మీద మట ఖచ్చితంగా పడుతుంది. ఆ స్థలంలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మనం బ్యాలెన్స్ చేసుకొని రెక్టాంగిల్ గానీ స్క్వేర్ గా గానీ పర్ఫెక్ట్ ఏ మూల పెరగకుండా ఉన్నప్పుడు ఆ ఇంట్లో మంచి ఫలితాలు వస్తాయి. ఓకే ఓకే సార్. సార్ ఈ వాస్తు గురించి సినీ ప్రముఖులు ఎవరైనా మీ సలహాలు చూసి తీసుకుంటా ఉంటారా? చాలా మంది. ఇక నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కింద కూడా నేను ఒక మంచి రియల్ ఎస్టేట్ లో ఉన్న సినిమా వాళ్ళ దాన్ని కూడా పోయి చెక్ చేయడం జరిగింది. చెప్పండి సార్. ఫస్ట్ కన్నన్ వాళ్ళు చెక్ చేశారు. కన్నన్ ఎన్టీఆర్ వాళ్ళు పెదనాన్న అవుతారు. ఓకే సార్. వాళ్ళు చెక్ చేశాను. రెక్టిఫికేషన్ దగ్గర కొద్దిగా వాళ్ళకి మనకి ఇది వచ్చి ఆపేశాను. బాలకృష్ణ గారు చెప్తే అది కూడా సూపర్ సార్. ఇప్పుడు సి కళ్యాణ్ గారు అన్ని కూడా నేనే రెక్టిఫికేషన్ జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు రియల్ ఎస్టేట్. చిరంజీవి గారు. వాస్తు ఒకటే కాదు, దోషాలు వాస్తు దోషాలు మొత్తం సరిచేయడం సైంటిఫిక్ పద్ధతిలో. ఏది పక్కలో కొట్టకుండా అలైన్మెంట్ చేసి ఈ ఎనర్జీ లెవెల్స్ మనం బ్యాలెన్స్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. అట్లా ఆగిపోయిన ఎన్ని వెంచర్లు గానీ అమ్ముడు పోనివి ఏమైనా ఉంటే కూడా రెక్టిఫికేషన్ చేసి ఇచ్చి మంచి ఫలితాలు. నేను పాండిచేరిలో రెక్టిఫికేషన్ చేశాను, మద్రాసులో అమేజ్మెంట్ పార్క్ చేశాను, పాండిచేరిలో చేశాను, వైజాగ్ లో పెద్ద ఫ్యాక్టరీ చేశాను. సూపర్ సార్. 44 acres. మలేషియాలోని టెంపుల్స్ కూడా రెక్టిఫికేషన్ చేశాను. ఫారెన్ కంట్రీస్ కూడా వరల్డ్ వైజ్ ఉన్నారు మొత్తం. వరల్డ్ వైజ్ సూపర్ సార్. గ్రేట్. పిరమిడ్స్, స్కానర్స్, దానికి రిలేటెడ్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మనమే మొత్తం. సార్ ఇంకోటి, నందమూరి తారక రామారావు గారు మీరు అభిమాని అని చెప్పారు. అట్ ద సేమ్ టైం పురంధేశ్వరి గారితో మీ పరిచయం ఎలా జరిగింది సార్? వాస్తే కాకుండా జమాలజీ చేశాను. ఓకే ఓకే. జమాలజీ జెమ్ స్టోన్స్ లోని బెస్ట్ క్వాలిటీ ఏది, నేచురల్ ఏది మన గోల్డ్ రింగ్ లో వేసుకున్నాను స్టోన్స్. ఓకే సార్. జమాలజీ చేశాను నేను హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లోని. అప్పుడు మేడం గారు మా టీచర్ కోచింగ్ ఇచ్చేవారు, పురంధేశ్వరి గారు కోచింగ్ ఇచ్చేవారు. ఓకే ఓకే సార్. బేసికల్ జమాలజిస్ట్, వాస్తు అండ్ జెమ్ స్టోన్స్ గవర్నమెంట్ ల్యాబ్ తోని సర్టిఫైడ్ స్టోన్స్, బ్రహ్మాండమైన ఒరిజినల్ స్టోన్స్ మొత్తం. నా మీద కాన్ఫిడెన్స్ తోని 1 by 1 కంటిన్యూషన్ ఇప్పటికీ బిజినెస్ అవుతూనే ఉంది. 25 years నుండి జెమ్ స్టోన్స్ పర్ఫెక్ట్ 100% విత్ ల్యాబ్ రిపోర్ట్ తో ఇస్తున్నాము. నేచురల్ స్టోన్స్, నో ట్రీటెడ్, నో సింథటిక్ కాదు, ట్రీటెడ్ అంటే డై చేసినవి కానీ గ్లాస్ ఫిల్లింగ్ కాకుండా నేచురల్ స్టోన్స్ తో ఇస్తాను. ఏ స్టోన్ అయినా ఇచ్చేటప్పుడు కస్టమర్ కి ఈ స్టోన్ ఇది, దీని పరిస్థితి ఇది అనేది చెప్పిస్తాను. 100% బిలీవ్ తోని స్టోన్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాము.
ఓకే సార్, ఈ జెమ్ స్టోన్ అనేది మీరు ఎలాగా అంటే కస్టమర్ది బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ చూస్తే లేకపోతే నేమ్ బలం బట్టి ఇస్తారా, ఏ రకంగా ఇస్తారా ఆ స్టోన్ అనేది? అందరూ వాళ్ళ జాతకం చూపించుకొని వస్తారు, మాకు ఈ స్టోన్స్ కావాలంటే అది ఇస్తాము. ఓకే. నా దగ్గరికి వస్తే కాస్మిక్ ఈ స్కానర్ తోని డిఎన్ఏ అంటే సెలవా తీసుకుని ఆ మిషన్ లోనే వేస్తాం. ఓకే ఓకే. వేసి అక్కడ జెమ్ స్టోన్స్ పెడతాం 9. ఆ స్టోన్ పోయి దేని దగ్గర ఆగుతుందో ఆ స్టోన్ ఆ మనిషి చేతిలో పట్టుకుంటే, మామూలు పట్టుకోక ముందు ఎంత ఎనర్జీ ఉంది, మనిషి ఆరా చుట్టూ ఉన్న 3 meters ఉంది, పట్టుకున్న తర్వాత 10 meters పెరిగింది. పడన పట్టుకుంటే 3 meters ఉంటే 2 meters వచ్చేస్తుంది. ఇది ఒకటి బేస్ చేసుకుంటాను. న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అండ్ బర్త్ నెంబర్, డిస్టి నెంబర్, అన్ని నెంబర్స్ కలిపి వచ్చేది డిస్టి నెంబర్. దాని ప్రకారం కూడా చూసి న్యూమరాలజీ ప్రకారం కూడా జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ జెమ్ స్టోన్స్ ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు వాళ్ళకి కూడా. కొందరు జాతకాలు చూపించుకొని నాకు ఈ స్టోన్ కావాలని వస్తారు, వచ్చి కన్సల్టింగ్ చెక్ చేయించుకుంటారు సైంటిఫిక్ గా. దాని ఈ జెమ్ స్టోన్ అనేది నేను చెక్ చేసేది సైంటిఫిక్ పద్ధతి, అది కరెక్ట్ సార్. స్కానింగ్ తో స్కానర్ చేసి బాడీలోని ఏ కలర్, కాస్మిక్ లోని 7 కలర్స్ ఉంటాయి, మనిషి దేహంలోని 7 కలర్స్ ఉంటాయి, ర్యాంబో కలర్స్. మనిషి చుట్టూ ఉండే ఆరాలోని సప్తవర్ణాలు కలిసి ఉంటాయి. ఏ రంగు తగ్గితే ఆ రంగుకు తగ్గ రిలేటెడ్ ప్రాబ్లమ్ అతను ఫేస్ చేస్తాడు. ఆ రంగు తగ్గిన రంగు రత్నం ధరించడం వల్ల రంగు ఫుల్ఫిల్ అయ్యి ఎనర్జీ పాస్ అవుతుంది. ఇక్కడ నో అస్ట్రాలజీ, నో న్యూమరాలజీ, నో ఫార్మిస్ట్రీ, ఓన్లీ కెమిస్ట్రీ లెవెల్స్ 100% రిజల్ట్స్. అది ప్యూర్ కదా సార్, ఎందుకంటే బాడీలో ఆల్రెడీ అది ఏదైతే ఉంటుందో స్టోన్ టచ్ అవుతా ఉంటుంది బాడీకి. సన్ రైజ్ వచ్చి దాంట్లో కంచి వచ్చి బాడీ మీద పడుతుంది, తగ్గిన కలర్ ఫుల్ఫిల్ చేస్తారు. ఇది చక్రాస్ రెక్టిఫికేషన్ అవుతుంది. యాజ్ పర్ జాతకం ప్రకారం సెట్ అవుతుంది, న్యూమరాలజీ ప్రకారం కూడా సెట్ అవుతుంది. సార్, ఇలాంటివి మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖులకి ఎవరికైనా చేశారా అంటే రింగ్స్? ఇలాంటి చాలా మంది తీసుకున్నారు, చాలా మంది హీరోయిన్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పండి సార్ తెలుసుకుంటా. అందరి పేర్లు చెప్పడం కాదు, ఇప్పుడు బొంబాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సూపర్ సార్. ఇక్కడ పెద్ద హీరోస్ కూతుర్లు కూడా వచ్చి తీసుకున్నారు. చాలా పెద్ద హీరోస్, ఇండియా లెవెల్ లో పెద్ద హీరోస్ 100% సక్సెస్ఫుల్ లో ఉన్నారు నా దగ్గర. సార్, ఇంకోటి చిరంజీవి గారితో మీ ప్రయాణం ఎలా సార్? మీరు పిఆర్పి పార్టీ నుండి కూడా ఎమ్మెల్యేగా టికెట్ తీసుకున్నారు. మలక్పేట కాన్స్టిట్యున్సీ. చిరంజీవి గారితో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనతో జర్నీ చేయడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీలో ఫస్ట్ లిస్ట్ లోని 6వ పేరు నాది అనౌన్స్మెంట్ చేశారు. సూపర్ సార్. ఫస్ట్ లిస్ట్ లోనే అరేంజ్మెంట్, ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసిన 15-20 మందిలో 6వ పేరు నాది అనౌన్స్మెంట్. చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడేవారు. మలక్పేట నుండి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, అది ఎప్పుడు బీజేపీ తెలుగుదేశం వచ్చేది ఎప్పుడు, అటువంటిది బీజేపీ తెలుగుదేశం కాంగ్రెస్ వచ్చేదానికి ఒక బెల్ట్, హిందూ బెల్ట్ కట్ చేసి ముస్లిం ఏరియా ఏకత్పూర్ అటు అన్ని యాడ్ చేయడం జరిగింది. ఎల్బీ నగర్ తీసుకెళ్లి అటు మహేశ్వరం దిక్కు కలపడం జరిగింది. దానివల్ల ఏరియా ఎంఐఎంకి వెళ్ళడం జరిగింది. మల్లాల గారు కూడా నాకు మంచి స్నేహితులు, కంటిన్యూషన్ అతనే వస్తుంది, వేరే కల్పిస్తారు. సార్, ఒకసారి మన ఇంట్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. మీ కారు ఎవరో అంటే ఫైర్ జరిగింది. అది జరిగినప్పుడు మీరు చాలా బాధల్లో ఉన్నారు. అంటే ఆ ఫైర్ జరిగిన స్పాట్లో మీరు ఉన్నప్పుడు చిరంజీవి గారికి కాల్ చేశారు. చేసినప్పుడు బాబు పికప్ చేసేసి ఆ కాలిపోయిన కారు ఆ బాధలో కంటే చిరంజీవి గారికి కాల్ చేసిన తర్వాత మాకు కొద్దిగా హ్యాపీ మూమెంట్ అనిపించింది అన్నారు. దిల్షునార్లో ఉన్నప్పుడే మా ఇంటి పక్క కాబట్టి టాటా సఫారీ ఉండే కొత్తది. ఆంధ్ర తెలంగాణ గొడవలు ఇష్యూ కావడం అప్పుడే ఎలక్షన్స్ ముందు అయినప్పుడు కొద్ది కారు కాల్ చేయడం జరిగింది అక్కడ లోకల్లో. అది పోలీస్ కేసు కావడం అనేటప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేయడం, ఎటువంటి పై చేసుకోవద్దు రాజు. బేసిక్ గా అయితే మంచి సపోర్ట్ ఇచ్చారు. సార్, మీకు ఇప్పుడు అన్ని రకాలుగా మంచి సర్కిల్ ఉంది, పేరుంది. మరి మీరు ఎలక్షన్స్ లో రాజకీయాలు ఏమైనా వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉందా?
నేను అక్కడి నుండి వచ్చి ప్రజారాజ్యం పార్టీ తర్వాత చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు అదంటూ గాంధీ భవన్లో మళ్ళీ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇక తర్వాత నాకు మా పిల్లలు ముఖ్యం, పిల్లల్ని ఒక పొజిషన్ కి తీసుకురావాలి అనే ఫైనాన్షియల్ కూడా సెట్ చేసుకోవాలి. దీని మీద రాజకీయంలోకి మళ్ళీ వెళ్ళలే, జాయిన్ అయినా వదిలేసాం అంతే. ఇక మధ్యలోనే లాస్ట్ మళ్ళీ ఇవి ఎలక్షన్స్ వచ్చినప్పుడు టిఆర్ఎస్ లో కూడా మళ్ళీ పిలవడం జరిగింది నన్ను. ఇక వెళ్ళలేదు, ఏ పార్టీలోకి వెళ్ళలేదు. కంటిన్యూషన్ పార్టీ లెవెల్ అయితే సపోర్ట్ ఉంది మొత్తము. అందరు పరిచయాలు అయితే బాగున్నాయి, ఫ్యూచర్ లో చూద్దాం. సార్ ఇంకొక ముఖ్యమైన విషయంలోకి ఎంటర్ అవుతున్నాం సార్. మీ అబ్బాయి విశ్వక్షేణ్, యాక్చువల్ మీ బాబు గారి పేరు దినేష్ ప్రసాద్ నాయుడు. ఆ పేరు నుండి విశ్వక్షేణ్ అనే పేరు మీరు మార్చారు హీరోగా. అది ఎందుకు అనిపించింది? మీరు ఏదైనా వాస్తు ప్రకారం, బలం ప్రకారం చూసారా? ఎలాగది నేమ్ అనేది న్యూమరాలజీ ప్రకారము సెట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. నేను కంటిన్యూషన్ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలకి వెళ్తాను, అంత ఫ్రెండ్స్ నాతో పాటు చేసిన వాళ్ళు నాతో ఉంటారు. 5 సంవత్సరాలు కంటిన్యూ ఇంట్లో అఖండ జ్యోతి. కానీ ఇక్కడికి వచ్చాం మేము 10 సంవత్సరాలు అయింది వచ్చి ఫిలిం నగర్. ఓకే సార్. రెక్టిఫికేషన్ చేద్దామనే ఆలోచన ఉన్నా కూడా మంచి పేరు కావాలని వెయిట్ చేయడం జరిగింది. నేమ్ చేంజ్ చేయడము, నేమ్ చేంజ్ చేసిన తర్వాత ఫిలిం నగర్ టెంపుల్ లో మళ్ళా నామకరణం చేయడం శాశ్వతంగా మొత్తం చేశారు. చేసిన తర్వాత మంచి పొజిషన్ లోకి వెళ్ళాడు. ఆల్రెడీ మా వాడిని చిన్నప్పుడే డాన్స్ 5 years ఏజ్ నుండే డాన్స్ నేర్పించాను. దాని తర్వాత మల్టీమీడియా నేర్పించాను ఏషియన్ ఇన్స్టిట్యూట్స్ లో. మల్టీమీడియా డాన్స్ నేర్చుకున్నాడు, మల్టీమీడియా నేర్చుకున్నాడు. దాని తర్వాత అనుపమ్ కేర్స్ లో ముంబై ఇన్స్టిట్యూట్ లోనే యాక్టింగ్ డిప్లొమా చేశాడు. ఇక్కడే కృష్ణనగర్ లో సెయింట్ మేరీస్ లోని జర్నలిజం కూడా చేసిండు అబ్బాయి. సూపర్ సార్. ఇక అన్ని పర్ఫెక్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చాము. వాడు చాలా చిన్నప్పటి నుండి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు, ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఉన్నాడు. సరిగ్గా బాబుని ఫస్ట్ టైం మీరు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, ఏదైతే పలక్నామా దాస్ అనే మూవీ మీరు స్టార్ట్ చేయబోతున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇండస్ట్రీలో ఎవరిని పైకి రానివ్వరు, తొక్కేస్తారు, ఎదగనివ్వరు అనే భయం అనేది ఒకటి ఉంది అని అనుకున్నారు మొదట్లో. ఇప్పుడు ఆ భయం ఉందా లేకపోతే తగ్గింది? ఇప్పుడు కూడా భయపడలేదండి అక్కడ. భయపడలేదు, భయం అనేది ఎటువంటిది లేదు. నాకంటే ఎక్కువ ఇప్పుడు సినిమా హీరోగా యాక్షన్ చేయగలుగుతున్నాడు, డైరెక్షన్ చేయగలుగుతున్నాడు, సొంతంగా రాయగలుగుతున్నాడు స్టోరీస్. అసలు ఇండస్ట్రీలోనే ఎటువంటిది వెనక ముందు ఒడిదొడుకులు ఉన్నా కూడా ఖచ్చితంగా తట్టుకొని ఇప్పుడు ఉన్న యూత్ లోనే మంచి క్రేజీగా ఉన్నాడు. అప్కమింగ్ హీరోస్ లోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఆల్రెడీ మా ఓడి కంటే సీనియర్స్ ఉన్నారు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు సీనియర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఓపెనింగ్స్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఇండస్ట్రీలోని ఖచ్చితంగా కష్టపడతాడు. ఓపెనింగ్స్ పెద్ద ఓపెనింగ్స్ వస్తాయి మా ఓడి సినిమా. 100% ఇప్పుడు చేసిన 11, 12, 13 సినిమాలలో అన్ని సినిమాస్ మాక్సిమం సక్సెస్ఫుల్ లోనే ఉన్నాడు మొత్తం. విశ్వక్సేన్ అనేది న్యూమరాలజీ ప్రకారం నేను సెట్ చేశాను మొత్తం. ఎలా సార్? నేమ్ లోనే వి అనేది విక్టరీ, నెంబర్స్ కలెక్ట్ చేస్తాం, లాస్ట్ లో ఎన్ వస్తే రేజింగ్ ఉంటుంది. దాని మీద చూసి పెట్టాను. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, రితిక్ రోషన్, అమితాబ్ బచ్చన్ అన్ని ఎన్నో లాస్ట్ అల్లు అర్జున్, రామ్ చరణ్ అన్ని చూసి సెట్ చేశాను మొత్తం. కొన్ని నేమ్స్ వల్ల కొందరికి ట్రబుల్స్ ఉంటాయి, కొన్ని నేమ్స్ వల్ల. దినేష్ అనే పేరు అనేది దీనిలోని డై ఉంటుంది, ఎక్కువ చేసేవాడు బండ్లు. ఎన్ని కార్లు కొంటే అన్ని కార్లు యాక్సిడెంట్ చేసేవాడు. అయ్యో, అందుకని నేమ్ చేంజ్ చేసాను సెట్ చేసుకొని. నేమ్ సెట్ చేసిన తర్వాత బాగుంది. దానికంటే ఎక్కువ వాడి కష్టం ఉంది దాంట్లో. కష్టం తర్వాత ఫలితం కదా, హార్డ్ వర్క్. సార్ ఆ పేరు మార్చగానే వెంటనే ఏదైతే దినేష్ నాయుడు పేరు
మార్చేసి విశ్వక్సేన్ అనే పేరు పెట్టగానే విత్ ఇన్ 2 days లో చాలా ఆఫర్స్ వచ్చాయంట, కాల్స్ వచ్చాయంట, మూవీస్ ఆఫర్స్. అవునండి. మేము సినిమా చేద్దామని ఫలక్నామా దాస్ కి మలయాళం పిక్చర్ రంగబాల డైరీస్ తీసుకొచ్చుకొని రీమేక్ చేసుకొని ఇంటర్వ్యూస్ అయిపోయినాయి మొత్తం. 100 members సెలెక్ట్ చేసిన వాడే. ఓకే, సూపర్. చేసి సినిమాకి మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఈ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సినిమా, అవును. 4 క్యారెక్టర్స్ ఉంటే 3 అయిపోయినాయి, మెయిన్ క్యారెక్టర్ కి ఇంటర్వ్యూ కాలేదు, అది అయిపోయిందని ఊరుకున్నాడు. ఇంకా ఉంది అంటే మాట్లాడి వెళ్ళాడు అక్కడ. ఓకే ఓకే సార్. ఇంటర్వ్యూలో నెంబర్ 1 గా సక్సెస్ఫుల్ అయ్యాడు. సూపర్. ఇప్పుడు నేను చేసే సినిమా ఆపి మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి ఆ నగరానికి ఏమైంది కంప్లీట్ చేసుకొని వచ్చి దాని తర్వాత ఫలక్నామా మనం చేసాము. దానివల్ల స్టార్డమ్ వచ్చింది, నేమ్ వచ్చింది, మేము సక్సెస్ఫుల్ వచ్చాం. ఫైనాన్షియల్ కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో 90% ఫెయిల్యూర్ ఉంటది అనుకుంటారు కానీ సక్సెస్ఫుల్ గా ఉన్నాం మొత్తము, చాలా హ్యాపీగా ఉన్నాం. ఓన్ రిలీజ్ చేశాను, ఓన్ పబ్లిసిటీ చేసుకున్నాం. సార్ ఇంకోటి, బాబుకు కొద్దిగా అంటే ఆవేశం ఒకటి, యారిగెంట్ అని వెనికిడి మామూలుగా ఇండస్ట్రీ, అది ఏమన్నా కొద్దిగా బ్యాలెన్స్ చేయగలడా లేదా అని మీరు ఎప్పుడైనా భయపడ్డారా బాబు విషయంలో? నిజం మాట్లాడతాడు, కాన్ఫిడెన్స్ గా మాట్లాడతాడు, అది నచ్చుతుంది. ఇప్పుడు అవును, కరెక్ట్. ఇప్పుడు మన తెలంగాణలో ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఖచ్చితంగా ఇప్పుడు యూత్ మొత్తం ఇప్పుడు ముందు ఒకటి వెనకొకటి యాక్షన్ చేయడం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. మంచి అయినా చెడ్డ అయినా ఖచ్చితంగా కష్టపడతాడు, మంచి టాలెంట్ ఉంది, అసలు ఫెయిల్యూర్ లేదు. వాడు కష్టపడి పైకి వస్తున్నాడు. అన్నింటికంటే మేము చేసిన దానికంటే వాడు కష్టపడి పైకి వచ్చింది ఎక్కువ మంది ఉంది. సార్ ఇంకోటి, షూటింగ్స్ లో కూడా చాలా రిస్కీ షాట్స్ చేస్తున్నాడని తెలిసింది. ఒక సినిమాలో దాదాపు 12 అడుగుల పై నుండి కింద పడ్డాడంట, మోకాలు చిప్ప కూడా కొద్దిగా ప్రాబ్లం వచ్చింది అన్నారు. అలాంటి రిస్కీ షాట్స్ చేసినప్పుడు యాజ్ ఎ ఫాదర్ గా మీకు బాధ అనిపిస్తుందా? అసలు నాకు మా అమ్మ వాళ్ళ అమ్మకి గాని నాకు గాని ఏం తెలియనీడు, ఇబ్బంది ఉంటే తెలియనీడు, అసలు ఇబ్బందులు ఏం చెప్పడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏం తెలియనీడు, సీక్రెట్ గా ఉంచుతాడు. అంత సెట్ అయిన తర్వాత ఇట్లా అయింది డాడీ, ఇట్లా బాగా అయిందని తర్వాత చెప్తాడు. ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పడు. అది ప్రాబ్లం కూడా వాడు స్వయంగా దాన్ని సాల్వ్ చేసుకుంటాడు మొత్తం. గ్రేట్ సార్, ఏదన్నా బ్యాలెన్స్ చేస్తున్నాడు, బాగా బ్యాలెన్స్ చేస్తాడు. సార్ ఇంకోటి, జూనియర్ ఎన్టీఆర్ గారు బాబుకి బాగా కొద్ది క్లోజ్. బాలయ్య బాబు గారు చేసే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లో కూడా వాళ్ళిద్దరు అంటే బాండింగ్ ఎలా సార్? ఇప్పుడు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు అన్న అభిమానం బాబు లైక్ చేస్తాడు, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు బాబుని, అది ఎలా సార్? ఇక వీడు ఫ్యాన్ అని చెప్పుకోవడం 4-5 సంవత్సరాల తర్వాత కూడా ఎవరు టచ్ చేయలేదు. వీడు ఒక మంచి పొజిషన్ కి వచ్చి యూత్ లో మంచి ఇది ఉంది తర్వాత కూడా ఎన్టీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి ఇంటికి పిలిపించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటికి పిలిపించడం జరిగింది. దాని తర్వాత దాస్కర్ దమ్కి సినిమా నేను చేసినప్పుడు ఆస్కార్ అవార్డు డైరెక్ట్ రావడం జరిగింది. డైరెక్ట్ లొకేషన్ స్పాట్ కి వచ్చారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసి పిలుస్తాడు వీడిని. అందరు ఈ జూనియర్ ఎన్టీఆర్ అనే కాదు, అందరితో చాలా క్లోజ్ గా ఉంటాడు, అందరు బాగా మాట్లాడతారు ఇండస్ట్రీలోనే. రామ్ చరణ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ, బాలకృష్ణ అయితే షూటింగ్ చేసే దగ్గరకు వస్తాడు, వీళ్ళు పిలిపించుకుంటాడు, బాగా జోక్లు చాలా ప్రేమగా ఉంటారు మొత్తము. కష్టపడుతున్నాడు పిల్లోడు అనేది దీని మీద ఉన్నారు బాబులో ఆ విషయం. సార్ బాబు ఇంతగా కష్టపడి ఇంత పేరు వస్తా ఉంది కదా, అంటే ఒక చిన్న ఇష్యూ అయితే మా నోటీస్లో ఏంటంటే ఒక 1 year బ్యాక్ అర్జున్ సర్జా హీరో, అక్కడ ఆయనతో కొన్ని ఏదో చిన్న మనస్పార్థాలు వచ్చాయని ఒక వినికిడి సార్, దాని గురించి మీ అభిప్రాయం? ఏం లేదండి, అది మాట్లాడదాం అన్నందుకు కొద్దిగా ఫీల్ అయ్యేదో ఆయన ఇచ్చేసిన తర్వాత మాట్లాడి ఫిల్మ్ ఛాంబర్ లో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకున్నాం. అతని వల్ల మాకేం ఇబ్బంది లేదు, మా వల్ల అతనికి ఏమి ఇబ్బంది లేదు. దాని గురించి మేమేమి సీరియస్ కూడా ఏం తీసుకోలేదు. కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాడు, ఒక్క సినిమా కూడా లేదు. ఇప్పుడు కూడా 5-6 సినిమాలు చేస్తున్నాయి బాబు, నెంబర్ 1 పొజిషన్ ఉన్నాడు. ఇప్పుడు మా సినిమా మేము కూడా ఒక సినిమా ఇప్పుడు 3వ ప్రొడక్షన్ బాబు డైరెక్షన్ లోనే ఇప్పుడు రన్ అవుతుంది. ఒకటి
ఒకటి సీతారావంశీ వాళ్ళది జాతిరత్నాలు డైరెక్టర్, ఓకే అది కంప్లీట్ అయింది సినిమా. ఓకే ఓకే. సీతారావంశీ గారిది ఆ సినిమా ఫంకీ. ఫంకీ ఓకే. రెండో మూవీ అనుకుంటా ఇప్పుడు కల్టీ. సీతారాం ఇప్పుడు బాబు డైరెక్షన్ చేస్తున్నాడు. తర్వాత జితు పటేల్ అని ఒకటి పీవీపీ దాంట్లో ఎందులో చేస్తాడు తెలియదు. ఈ నగరానికి ఏమైంది 2 ఉంది. సూపర్. ఒకటి వాళ్ళ దాంట్లో ఒకటి ఏదో ఓకే అయినట్టు ఉంది. నా సినిమాలు 3 ఉన్నాయి. స్టూడెంట్ జిందాబాద్ ఒకటి ఉంది, ఫలక్నామా దస్ 2 ఒకటి ఉంది. నేను అదే చెప్పబోతున్నా ఇందాక. ఫలక్నా దాకదంపి 2 ఒకటి ఉంది. ఇంకొకటి మలయాళం సినిమా ఒకటి కొనుక్కొచ్చాను నేను ఆల్రెడీ. ఉన్నాయి అన్ని. అసలు నాకు కూడా 2 సంవత్సరాల దాకా టైం ఇచ్చే, 3 సంవత్సరాల దాకా టైం ఇచ్చే ఓపిక హ్యాపీగా నా ప్రొఫెషన్ లోకి నేను వచ్చేసాను. నా ప్రొఫెషన్ ఇప్పుడు నేను క్లాసెస్ కండక్ట్ చేయడం. కరోనాకు ముందు వాస్తు క్లాసెస్ కండక్ట్ చేస్తుంటే త్రూఅవుట్ వరల్డ్ వైజ్ వచ్చేటోళ్ళు. అంతకుముందు తిరిగేవాడిని. ఇప్పుడు మొత్తం మన దగ్గరే హాల్ పెట్టేసేసి మన ఇంట్లోనే పైన వాస్తు రిలేటెడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాసెస్ కి స్కానర్స్, పిరమిడ్స్ అంతా వచ్చి నేర్చుకొని 2 days ప్రోగ్రామ్ ఇది. ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే సండే క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళా నెల రావచ్చు. అంతే. ఇప్పుడు నా ప్రొఫెషన్ లోనే బ్రహ్మాండంగా మీరు బిజీ ఉన్నారు బాగా. సరే, ఇంకోటి బాబుది ఏదైతే ఇప్పుడు మూవీస్ రన్ అవుతున్నాయి కదా, ఎప్పుడైనా మీకు బాబు మీరు ఏదైతే ఓన్ ప్రొడక్షన్ టైంలో థియేటర్స్ ఏమైనా ఇబ్బంది జరిగిందా మీకు? అంటే ఇబ్బంది మాకేమి ఇబ్బంది లేదండి. ఫస్ట్ సినిమా రిలీజ్ చేసేటప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ కి ఇచ్చాము. పెద్ద రిలీజ్ చేసి పెట్టారు సినిమా. ఫస్ట్ సినిమా సక్సెస్ఫుల్ అయ్యాం మేము. అవును, చాలా మంది చేస్తున్నారు, సక్సెస్ఫుల్ అయినా. దానికి డైరెక్షన్ వారే చేసిండు, హీరో వారే చేసిండు. సురేష్ ప్రొడక్షన్స్ తో కూడా మంచి రిలేషన్షిప్ ఉంది. తర్వాత మొన్న సినిమా రిలీజ్ చేశాను. కొద్దిగా జిఎస్టీ దగ్గర అది కొద్దిగా ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఒక్క విషయం అయితే మిమ్మల్ని మెచ్చుకోవాలి సార్. ఇప్పుడు బడా బడా ప్రొడ్యూసర్లే సినిమాలు తీయడానికి ఇప్పుడు చాలా భయపడుతున్నారు. అంటే పొజిషన్ కొద్దిగా బ్యాడ్ గా ఉంది. ఇలాంటి టైంలో మీరు 3 ప్రాజెక్టులు ఏ ధైర్యంతో తీస్తున్నారు? అంటే కాన్ఫిడెంటా ఏంటి? ఏం లేదండి, కరెక్ట్ మంచి సినిమా ఇస్తే చూస్తారు. దానికి తోడు మా వాడు విశ్వక్ సేన్ అనేవాడు యూత్ లోనే ఒక మార్కు ఓపెనింగ్స్ తెచ్చుకుంటాడు. ప్రతి దగ్గరికి వెళ్తాడు. ప్రతి దగ్గర సినిమాని మంచి పబ్లిసిటీ చేసుకోవడం, సినిమాలోని మంచి సాంగ్స్ రాపించుకోవడం, మంచి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకొని దానికి కావాల్సినట్టుగా రాత్రి బావాలు కష్టపడతారు. ఇక వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఉంటది. ప్రొడ్యూసర్ తో సంబంధం లేకుండా సినిమాకి సక్సెస్ కి ఏం కావాలో అది కష్టపడతాడు మొత్తం. వీడికి డైరెక్షన్ లోని, యాక్టింగ్ లోనే, ఈ రైటింగ్ లోని అన్నిటిలోని మంచి పట్టుంది. సినిమాని గట్టిగా నిలబెడతాడు, ఖచ్చితంగా నిలబడుతుంది. మంచి సినిమా ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తాడండి. ఇప్పుడు పెద్ద సినిమా ఉండే మా తమిళ సినిమా, తమిళ్లో ఫెయిల్యూర్ అయిన సినిమాలు మన దగ్గర సక్సెస్ అవుతాయి. దాంట్లో కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మలయాళంలో సక్సెస్ అయిన సినిమాస్ కూడా తీసుకొచ్చుకొని మనం రీమేక్ చేసుకుంటే మంచి పొజిషన్ లోనే సక్సెస్ అవుతుంది. సినిమాలోని ఏమైనా కొద్ది కంటెంట్ ఉంది, బాగుందంటే ప్రేక్షకులు ఖచ్చితంగా వస్తారు, ఆదరిస్తారు. ఆ సినిమా సక్సెస్ చేసుకోవడానికి ఏం కావాలో అన్ని హంగులు తీసుకొని ముందుకు తీసుకొస్తాడు మా వాడు. 100% సక్సెస్ఫుల్ అవుతున్నాడు. అసలు భయం అనేది లేదండి ఇప్పుడు. ఏది అంతే అంటారా? ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. అంతే. కష్టపడేవాడికి ఇండస్ట్రీలో మంచి ముందు ప్రేక్షకులు దేవుళ్ళు, ప్రేక్షకులు ఆదరిస్తే ఖచ్చితంగా ఏ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. సరే, ఇక మీ విషయానికి వస్తే మీరు కొత్తగా నెక్స్ట్ మంత్ ఒకటి ప్రాజెక్ట్ ఓపెన్ చేయబోతున్నారని తెలిసింది. వాస్తు ఒకటి డైమండ్ షోరూమ్. దీని గురించి ఎలా సార్, అది ఎలా మీరు అనేది ఇప్పటి నుండి ఉందండి. 25 years నుండి నేర్పిస్తున్నాను, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను, జెమ్ స్టోన్స్ అమ్ముతున్నాను, వాస్తు చెకింగ్ చేస్తాను, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టడం, ప్రాజెక్ట్స్ కట్టడం అనేది. నేను 1 మై క్రియేషన్స్ మీద ఇప్పుడు 3 సినిమాలు చేశాను. కరోనాలోని 1 మై క్రియేషన్స్ లోని 4 లక్షల వారు మొత్తం రెక్టిఫై చేశాను నేను.
శంషాబాద్ 55 ఎకరాల ప్రహరీ గోడ కట్టడము, రోడ్స్ చేయడము, హట్ హౌస్ కట్టడము, స్విమ్మింగ్ పూల్ కట్టడము, జాకోజీ కట్టడము, సాల్ట్ రూమ్ ఇండియాలోనే నెంబర్ 1 కట్టడము. ఇవన్నీ కరోనాలో కూడా ఫుల్ బిజీ ఉన్నాను. సాల్ట్ రూమ్ సార్? సాల్ట్ రూమ్ బాడీలో నెగటివ్ ఎనర్జీ తీసేస్తుంది. పింక్ సాల్ట్ బ్రిక్స్ తెచ్చి రూమ్ లా తయారు చేస్తే దాంట్లో కూర్చుంటే ఒక 5 నిమిషాలు బాడీలో నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అది ఇండియాలోనే ఫస్ట్ టైం నేను కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. అవి వెంచర్స్ కూడా చేస్తున్నాను కంటిన్యూ. సినిమా ఫీల్డ్ కొద్దిగా ఇప్పుడు మా ఊరు చాలా బిజీ ఉన్నాడు, చేసుకొని బ్రహ్మాండంగా ఉంది. హ్యాపీగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో నేను పెద్ద వాళ్ళు చేశాను. ఇండస్ట్రీలో కాదు, పొలిటికల్ లో కూడా అంతా చాలా మంది వస్తారు. అల్టిమేట్ గా రిజల్ట్స్ వస్తున్నాయి అందరికి. పెద్ద బిల్డర్స్ బెంగళూరులో పెద్ద వెంచర్స్ చేస్తున్న వాళ్ళు, ఈ TV9 దగ్గర కానీ పెద్ద హోటల్స్, కొన్ని ఫిలిం టీవీ ఛానల్స్ కూడా రెటిఫికేషన్ చేశాను నేను మొత్తం. మంచి ఫలితాలు వస్తాయండి ఖచ్చితంగా. ఎనర్జీ ఎక్కడ లేదో మనం స్కాన్ చేసుకొని అక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలిగితే, పాజిటివ్ వాయిస్ కానీ పిరమిడ్స్ కానీ దానికి రిలేటెడ్ అలైన్మెంట్ చేయగలిగితే 100% మంచి ఫలితాలు వస్తున్నాయి మొత్తం. సార్, ఈ డైమండ్ షోరూమ్ ఏదైతే మీరు షాప్ ఓపెన్ చేస్తున్నారు కదా, అందులో బాబు ఏమైనా పార్ట్నరా? బాబు అమ్మాయి బిజినెస్ అమ్మాయిదే కదా. అంతేనా? పాప US లోనే MS చేసింది. డైమండ్స్ లో GI కంప్లీట్ చేసింది డిప్లొమా. కలర్ స్టోన్ లో జెమే చేసింది, మాస్టర్స్ చేసింది కలర్ స్టోన్స్ లో. ఎవరు లేరు, చాలా రేరు. ఇంగ్లాండ్ యూనివర్సిటీలోనే. ఇప్పుడు పాప డైమండ్ షోరూమ్ ఓపెన్ చేస్తుంది. మొత్తం డైమండ్ జ్యువెలరీ, డైమండ్స్, న్యాచురల్ స్టోన్స్, ప్రెసెస్, సెమీ ప్రెసెస్ స్టోన్స్, ఎమరాల్డ్స్, డైమండ్స్ అండ్ రూబీస్, తుర్మలి, దానికి రిలేటెడ్ మంచి స్టోన్స్ తోనే. పాప LLP సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఓవన్ అనే నేమ్ పెట్టాం దానికి. LLP సర్టిఫికెట్ తెచ్చుకుంది, GST సర్టిఫికెట్ తెచ్చింది, ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకుంది. అన్ని పర్ఫెక్ట్ చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. బాబు ఉంటాడు, ఏదున్నీ వాళ్ళదే కదా. నా బాబు వేరే లేదు. నేను అందులోనే నా క్యాబిన్ వేరే ఉంటది. అన్ని ఎనర్జీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు పెట్టాం దాంట్లో. ఎనర్జీ రిలేటెడ్ అమితిస్ట్, లాపిస్, దానికి రిలేటెడ్ ఎనర్జీకి రిలేటెడ్ మొత్తం కేవ్స్, టీపాయ్స్, జెమ్ స్టోన్స్ ఇవే. ఇవన్నీ ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు ఈ షోరూమ్ తో పాటు సెమీ ప్రెసెస్ స్టోన్స్ అన్ని పెడుతున్నాం దాంట్లోనే. చాలా పెద్ద ఎత్తున పెడుతున్నాం జెమ్ స్టోన్స్, డైమండ్ షోరూమ్. రేపు ఆగస్ట్ లో డేట్ ఫిక్స్ అవుతుంది. ఎక్కడ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయితే అక్కడికి వెళ్తుంది మా పాప. మేము కూడా వెళ్తాం కంటిన్యూ. బ్యాంకాంగ్, హాంకాంగ్, ఇక్కడ ఇండియాలోనే జైపూర్ లో. మొన్న లాస్ట్ మంత్ జైపూర్ వెళ్ళి వచ్చాము. ఇప్పుడు 4వ తారీఖు 3వ తారీఖు బొంబాయిలో ఉంది. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో షోరూమ్ ఓపెన్ చేద్దామని చూస్తున్నాము. ఇండస్ట్రీలోనే అందరూ 100% న్యాచురల్ జనూన్ ఉంటే విత్ హాల్ మార్క్. మన హాల్ మార్క్ గవర్నమెంట్ హాల్ మార్క్ తో సర్టిఫైడ్ స్టోన్స్ తో ఓపెన్ అవుతుంది. అది వాస్తుది అయితే బ్రహ్మాండంగా ఉంది. జెమ్ స్టోన్స్ విత్ సర్టిఫైడ్ గవర్నమెంట్ ల్యాబ్ నుండి ఇస్తున్నాం తీసుకున్న వాళ్ళకి. దాని వాల్యూ పెరుగుతుంది కానీ తగ్గదు. గ్లాస్ ఫిల్లింగ్ గానీ, సింథటిక్ గానీ, ట్రీటెడ్ గానీ అయితే అలా అది వాల్యూ తగ్గుతుంది. ఇది అనేది దొరకదు. దొరికింది దానికి ఇంకోటి కంపేర్ చేయలేము మనము. అది ఈ సంవత్సరం ఉన్న దానికి వచ్చే సంవత్సరం 2 3 4 కూడా పెరిగిపోతున్నాయి. న్యాచురల్ స్టోన్స్ 100% రిజల్ట్స్ వస్తుందండి. విత్ సర్టిఫైడ్ ఇస్తున్నాం. సార్, ఈ జెమ్ స్టోన్స్ ఏదైతే ఉందో బయట వారికంటే మీరు స్వలాభం తక్కువ తీసుకోకుండా కొద్దిగా రీజనబుల్ గా రేట్స్ లో ఇస్తున్నారని వెనికిడి చాలా మంది కొద్దిగా హెల్ప్ లాగా. చెక్ చేసిన తర్వాత ఏ కేటగిరీలో రాని, హై పొజిషన్ రాని, తక్కువ రాని, న్యాచురల్ లో కూడా కొద్దిగా అటు ఇటు ఉంటే కూడా 100% ఆ మనిషికి సూట్ అవుతుందో లేదో చూసి ఇస్తున్నాము. వచ్చిన కస్టమర్ గాని ఎవరైతే వచ్చిన వాళ్ళకి
ఎటువంటి ఇబ్బంది లేకుండా రీజనబుల్ రేట్స్ లో చెప్పిస్తున్నాం అవును. సార్. రీజనబుల్ రేట్స్ ఉంటే హై క్వాలిటీ దాకా దొరుకుతుంది మనకి. అవునండి. ఎటువంటి ఈ జెమ్ స్టోన్స్ అనేది 100% ఒక రత్నం ఒక రాజు దగ్గర ఉంటే చక్రవర్తి అయ్యాడు. అదే రత్నం ఇంకొక రాజు దగ్గరకు వస్తే అబ్బే బిచ్చగాడు అయిపోయి మంచి పొజిషన్లు ఉంటాయి. అది మన బాడీకి సూటబుల్ అయ్యేది ఇవ్వడం కష్టం. అవును. అది స్కాన్ చేసి 100% మనం ఇస్తున్నారు. ఇది 100% సక్సెస్ఫుల్. నా దగ్గర వాస్తు చెక్ చేస్తున్నాం, భూదోషం ఉంటే భూదోషం తీసేస్తున్నాం. ప్రజెంట్ అతని పరిస్థితి ఏముంది, పీరియడ్ ఇప్పుడు ఏం నడుస్తుంది, ఏజ్ ప్రకారం ఏముంది ఆయన ఆరా చెక్ చేసి దశ దిశలను రెండు సెట్ చేసి 100% రెక్టిఫికేషన్ చేసి భూదోషాన్ని వాస్తు దోషాన్ని సెట్ చేసి అతని బాడీలో ప్రజెంట్ పీరియడ్ ఏం నడుస్తుంది దానికి తగ్గట్టు రత్నాలు ఇవ్వడం వల్ల మూడింటిని సెట్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తుంది. ఖచ్చితంగా నేను పెద్ద పెద్ద హోటల్స్ చేశాను. హోటల్స్ తో పాటు పర్సనల్ గా వాళ్ళు కూడా చెక్ చేసుకోవడము, కొన్ని ఫంక్షన్ హాల్స్, కొన్ని పెట్రోల్ బంకులు, కొన్ని ఛానల్స్ పెద్ద పెద్దవన్నీ ఇప్పుడు ఇండియా లెవెల్లో నేను మాత్రమే చేస్తున్నాను. ఇక్కడ నుండి నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి గుజరాత్ వెళ్తాను నేను మెటీరియల్, దుబాయ్ వెళ్తుంది, మధ్యప్రదేశ్ వెళ్తుంది, ప్రతిరోజు వెళ్తుంది మెటీరియల్. ఎవరి దగ్గరికి నేను చేస్తానని నేను తిరగడం లేదు. బాగైంది అనుకో ఇంకొక రికమెండ్ చేయండి, ఆటోమేటిక్ గా రెఫరెన్స్ బాగుందని. కొందరు రికమెండ్ కూడా చెయ్యరు, దానికి ఏమి ఇది లేదు. ఎవరు చేశారని కనుక్కొని వాళ్ళు కూడా చేయించుకోవడం జరుగుతుంది. ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు కలర్ థెరపీ అండ్ జెమ్ స్టోన్స్ అండ్ దానికి రిలేటెడ్ పిరమిడ్స్ గానీ ఆయిల్స్, పాజిటివ్ ఆయిల్స్ యూజ్ చేసి పాజిటివ్ ఆయిల్స్ ఎవరు యూజ్ చేయరు. మేము పాజిటివ్ ఆయిల్స్ మొత్తం ఇండియా మొత్తం తిరుగుతున్నాను, ఒరిస్సా కూడా తెస్తాను. ఒరిజినల్ గా చెట్ల నుండి వచ్చిన దాన్నే ఇప్పుడు డ్రిల్ చేసి వాల్స్ లో పెట్టడం, ఇంట్లో పెట్టడం వల్ల 100% ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తాం. సార్ ఇప్పుడు చాలా మంది వాస్తు అని అంటున్నారు. వాస్తు అంటే అది ఏమైనా ఒక మూఢనమ్మకమా లేకపోతే అదొక నిజమా? వాస్తు అనేది మన హిందూ శాస్త్రంలో ఉంది. ఇది ఎందులో ఉన్నదంటే మన వేదాలలో ఉంది. వాస్తు అనేది వసతి, సాంస్క్రిట్ వసతి, కంఫర్ట్, అనుకూలత, మనకు అనుకూలంగా ఉండే విధంగా తయారు చేసిన ఒక అద్భుతమైన శాస్త్రమే వాస్తు శాస్త్రం. ఈ మన శాస్త్రాలలో ఏం చెప్పారంటే ఒక స్థలానికి 4 మూలలు 4 దిక్కులు కలిపితే అష్టదిక్కులు. ఈ అష్టదిక్కులకి అష్టదిక్పాలకులు కాపలా ఉంటారు. ఏ దిక్కులోనైనా లోపం ఏర్పడితే అట్టి దిక్కులోని అధిపతి లోపించి అట్టి దిక్కు నుండి చెడు ఫలితాలు వస్తాయి అనేది మన వేదాలలో చెప్పడం జరిగింది. దీన్ని సైంటిఫిక్ గా న్యూట్రల్ లాలో తీసుకున్నాం. తూర్పు నుండి ఉదయించే సూర్యుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే, ఉత్తరం నుండి దక్షిణానికి పయనించే అయస్కాంత తరంగాలు ఇంకొక పాజిటివ్ ఎనర్జీ. 2 పాజిటివ్ ఎనర్జీలు ఎక్కడ ఖండించుకుంటే అక్కడ ఐమూల నుండి ఇంకొక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏ మూల గిట ఇది పెరిగినే తరిగినా అక్కడ నుండి ఎనర్జీ లెవెల్స్ రావు అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. చాలా మంది వాస్తు పుస్తకాలు రాసేస్తున్నారు, చెప్తున్నారు ఈశాన్యం పెంచితే మంచిదే, తూర్పు ఈశాన్యం పెంచితే తూర్పు ఆగ్నేయం తగ్గిపోతుంది. పెంచిన ఫలితం కంటే తగ్గిన ఫలితం ఆ చెడు ఫలితాలు చూస్తారు. ఉత్తర ఈశాన్యం పెరిగితే ఫైనాన్స్ లో బాగుంటారు, ఉత్తర వాయుం తగ్గుతుంది, పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక మూల పెరిగితే ఒక మూల తరగడం ఎనర్జీలో. ఇది మన వేదాలలో చెప్పడం జరిగింది, సైంటిఫిక్ ప్రూవ్ అయింది న్యూట్రల్ లా ప్రకారం. వాస్తు అంటే వసతి, మనకి అనుకూలం, గాలి వెలుతురు అన్ని వచ్చే విధంగా. వాస్తు అనేది ఒక మాటలో చెప్పొచ్చు 4:3:2:1. ఒక గృహం గాని ఒక కంపెనీ గాని ఒకటి నిర్మించుకునేటప్పుడు తూర్పు సైడ్ స్థలం ఎక్కువ వదులుకోవాలి, సూర్యకిరణాలు పడాలి. తూర్పు సైడే మంచినీళ్ళు కొలను ఉంచుకోవడము, బావులు లేకుంటే సంపులు కట్టుకోవడం. సూర్యకిరణాలు పడితే దాంట్లో నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఉత్తరం సైడ్ అనేది మ్యాగ్నెటిక్ వేవ్స్ వెళ్తుంది, దాన్ని ఫైనాన్షియల్ ప్లేస్ అంటాం. నార్త్ సైడ్ సెకండ్ ప్లేస్ అది. తర్వాత పడమటి సైడ్ శని స్థానం అంటాం. మనిషి యొక్క ఆరోగ్యము, దాని పరిస్థితి, ఎనర్జీ లెవెల్స్ ప్రకారం రావడం. దాని తర్వాత దక్షిణం సైడ్ యమస్థానం అంటాం, తక్కువ వదులుకోవడం యమస్థానం అంటాము.
దానివల్ల యమస్థానంలో ఎటువంటి దోషం ఉంటే ఆ ఇంట్లో కానీ అటువంటి కంపెనీలో పని దొంగలు ఉంటారు, ఓకే. లేజినెస్ ఇది ఉంటుంది. అందుకోసమే తూర్పు ఉత్తరం ఎక్కువ స్థలం వదుకుంటారు, పడమట దక్షిణం తక్కువ స్థలం. వాస్తు అంటే మనకు అనుకూలంగా గాలి వెలుతురు ఎనర్జీ లెవెల్స్ వచ్చేటట్టుగా నిర్మించుకునే మంచి ప్రదేశాన్ని వాస్తు పరంగా. వాస్తు అంటే ఒక మూఢనమ్మకం కాదు, వాస్తు అనేది ఒక ఇది కాదు. వాస్తు సైంటిఫిక్ ప్రూవ్ అయిందండి. ఎనర్జీ లెవెల్స్ మనం బ్యాలెన్స్ చేసుకుంటాం, ఏ మూల పెరిగినా ఏ మూల తరిగినా అక్కడ నుండి చెడు ఫలితాలు వస్తాయి అనేది సైంటిఫిక్ గా చెప్పడం జరిగింది, మన వేదాలలో చెప్పడం జరిగింది. కొందరు పుస్తకాలు రాసి ఈ మూల పెంచు ఆ మూల ఏమో. ఇప్పుడు ఒక మనిషికి 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు పొడుగు ఒక కాలు పొట్టుకుంటే ఎలా నడుస్తాడు, హ్యాండిక్యాప్ అంటారు. 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కన్ను లా ఉంటే బాగా కనబడుతుంది అంటారా? లేదు. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నాయి, ఒకటి పెద్ద రెక్క చిన్న రెక్క ఉంటే ఎగురుతుంది. అది కరెక్ట్ బ్యాలెన్సింగ్ ఉండాల. భగవంతుడు మనకి ఇచ్చింది కూడా అదే. కరెక్ట్ అన్ని దిక్కుల కంటే ఎనర్జీ లెవెల్స్ వస్తే 100% మనకి మంచి ఫలితాలు ఉంటాయి. దానికి తోడు పూర్వకాలం భూదోషాలు అని చెప్పి చెప్పుకునేవారు. భూదోషాలు అంటే భూమి లోపల పాత మట్టి తీసేసి కొత్త మట్టి వేసుకుని ఇల్లు కట్టుకునేవారు. అటువంటి పరిస్థితి, బావులు చెరువులు గుంతలలో ఇల్లులు కట్టేస్తారు, నింపేసేసి ఆక్రమించి మొత్తము ఆ చెత్త మీదే కట్టేస్తారు. అందులో కంచి రేడియేషన్ వస్తుంది, నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అక్కడ నివసించే వాళ్ళకి ఇది మొత్తం హెల్త్ ప్రాబ్లమ్స్, లాంగ్ డిసీజెస్, జియోపతిక్ స్ట్రెస్ అంటారు. జియో అంటే భూమి, స్ట్రెస్ అంటే ఒత్తిడి. దీన్ని భూదోషం అని చెప్పొచ్చు. ఆ భూదోషం ఉన్న దగ్గర నివసిస్తప్పుడు మనిషి ఆరా తగ్గిపోవడం, ఎక్కడికి పోయిన ఫెయిల్యూర్ కావడం, ఫోన్ లో బాగా మాట్లాడతారు, ఎదురుకు వచ్చినప్పుడు మనిషిని పక్కకు పెట్టేయడము, ఆరా తగ్గినప్పుడు మనిషి ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడం, తప్పుడు నిర్ణయాలు తీసుకొని నష్టపోవడం. ఇప్పుడు ఏమనుకుంటాడు, నేను ఫైనాన్షియల్ గా బాగున్నాను అనుకుంటాడు. 10 కోట్లు ఉంది, ఇంకోటి 20 కోట్లు కొంటే, ఇంకోటి ఏమైనా ఉంటే ప్రాపర్టీస్ అమ్మి ఆ 20 కోట్లది కొని ఫైనాన్షియల్ టైట్ అయిపోవడం, ఎక్కడ బెదలకపోవడం, దాన్ని అనుభవించలేని పరిస్థితి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా. దీన్ని మనం సైంటిఫిక్ పద్ధతిలో స్కాన్ చేసుకొని రెక్టిఫై చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. అతను బాగున్నా అతని పిల్లలు బాగుండకపోవడం, ఇవన్నీ వాస్తు శాస్త్రంలో సరి చేసుకొని మంచి రత్నాలు. ఈ రత్నాలు అనేది ఇప్పుడు కాదు, మనం ఎప్పుడో ద్వాపర నుండి చూస్తాం. శమంతకం అని ఉన్నది, దాని వల్ల ఈ ఫలితం వచ్చింది, దీని వల్ల ఇది వచ్చింది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఒక రాజు దగ్గర ఒక వజ్రం ఉన్నప్పుడు ఆ మంచి పొజిషన్ ఉన్నాడు, అదే వజ్రం ఇంకో దగ్గర పోయినప్పుడు ఇదే అనేది. ఈ రత్నాలు అనేది మనిషి బాడీలోని తగ్గిన రంగుని ఫుల్ఫిల్ చేయడం, బాడీలో చక్రాన్ని బ్యాలెన్స్ చేయడం, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సెట్ అవుతాయి. ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క రిలేటెడ్, ఒక్కొక్క గ్లాండ్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని కూడా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. సైంటిఫిక్ గా 100% ఫలితాలు ఉంది. మనం స్కాన్ చేయడం వల్ల ఫ్యూచర్ లో మీకు ఏం జబ్బు వస్తుంది, ఏమొస్తుంది, ఏ గ్లాండ్ పనిచేయడం, ఏ చక్రం పనిచేయడం, ఆ చక్రంకి రిలేటెడ్ జెమ్ స్టోన్ ధరించడం వల్ల, మంత్రం చెప్పడం వల్ల కూడా మనం 100% మంచి ఫలితాలు పొందవచ్చు. సూపర్ సార్. ఇంకోటి, వాస్తు ఇంటి గురించి మీరు ఏదైతే చెప్పారో, కొంతమంది వీధిపోటు వల్ల కొన్ని అరిష్టాలు జరుగుతాయి ఇంట్లో అంటారు సార్. దక్షిణ వీధిపోటు, తూర్పు ఏ వీధిపోటు వల్ల ఎక్కువ మనిషికి నష్టం జరుగుతుంది సార్? ఏం లేదండి, ఒక బ్యాటరీకి ఒక సైడ్ ప్లస్ ఉంటే ఒక సైడ్ మైనస్ ఉంటుంది. ఓకే సార్. తూర్పు, పడమర, ఉత్తరం వీధిపోటు. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం మంచి ఫలితాలు వస్తాయి, ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. తూర్పు తర్వాత పడమట, నైరుతి, ఈ సైడ్ 2 సైడ్, ఇటు 2 ప్లస్ అయితే ఇటు 2 మైనస్ అయితే. తూర్పు ఈశాన్యం ప్లస్ అయితే తూర్పు ఆగ్నేయం మైనస్, ఉత్తర ఈశాన్యం ప్లస్ అయితే ఉత్తర వాయుం మైనస్, పడమట వాయుం ప్లస్ అయితే పడమట నైరుతి మైనస్, పడమట దక్షిణాగ్నేయం ప్లస్ అయితే దక్షిణ నైరుతి మైనస్. అంతే, ఒక బ్యాటరీకి ఉన్నట్టుగా ఒక సైడ్ ప్లస్ ఉంటే ఒక సైడ్ మైనస్ ఉంటుంది. చిన్న లాజిక్. అంటే ఇదే క్లాస్ ని నేను క్లాస్ చెప్తాను, 2 సంవత్సరాలు చెప్తారు, 3 సంవత్సరాలు చెప్తారు, అర్థం కాదు, కన్ఫ్యూజ్ చేస్తాను. ఈజీగా నాకు దగ్గరకు వస్తే 2 రోజులలో క్లాస్ అయిపోతే ఫుల్ క్లారిటీగా ఉంటారు. అంతా కన్ఫ్యూజ్ చేయకూడదు మనిషిని. ఒక దిక్కు ప్లస్ ఉంటే ఒక దిక్కు మైనస్ ఉంటుంది. ఇందులోనే 4 వీధి పోట్లు మంచివి అయితే 4 చెడు ఫలితాలు చూపిస్తాయి.
తూర్పు ఈశాన్యం మంచిది, ఇది పుట్టు. తూర్పు ఆగ్నేయం చెడు చేస్తుంది, లేడీస్ కి ఎఫెక్ట్ అవుతుంది. లేడీస్ అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి అవును సార్, వంట ఆగ్నేయంలో ఉంటారు కాబట్టి. ఉత్తర ఈశాన్యం చాలా మంచిది, ఫైనాన్షియల్ గా బాగుంటది. Hmm. ఉత్తర వాయుం పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది, అక్కడ పిల్లల స్థానం ఉంటుంది, పిల్లలు పడుకుంటారు కాబట్టి. ఓకే ఓకే, అవును సార్ కరెక్ట్. పడమట వాయుం మంచిది, పిల్లలు ఉంటారు, ఏమంటే ఫేమ్ వస్తుంది. పడమట నైరుతి, అవును సార్ ఇంటి యజమాని నిద్రపోతాడు అక్కడ. కరెక్ట్, నైరుతి. అవునవును, ఇంటి యజమాని. తర్వాత దక్షిణ ఆగ్నేయం మంచిది, అవును సార్. దక్షిణ నైరుతి మంచిది, ఇంటి యజమానురాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ఒక్కొక్క వాళ్ళు నివసించే స్థానాన్ని బట్టి దాన్ని ఎవరు ఎక్కడ నివసిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం అక్కడ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే ఓకే. వీధి శూలాన్ని మనం సైంటిఫిక్ పద్ధతిలోనే క్రియేట్ చేసుకోవచ్చు, తీసేయచ్చు. ఒక వీధి షోలో వస్తే అక్కడ ఒక గణపతిని పెట్టడమో, ఒక గ్లోబుని పెట్టడమో, ఒక విగ్రహం పెట్టడమో, ఒక గోడ కట్టడమో పెట్టేవాళ్ళు. అట్లేం లేదు. కాపర్ క్రిస్టల్ రాడ్స్ రెండు ఏ వీధి షోలో వస్తుందో రెండు కాపర్ క్రిస్టల్ రాడ్స్ పెట్టి, కాపర్ ఈజ్ గుడ్ కండక్టర్, క్రిస్టల్ ఈజ్ ఎనర్జీ రిసీవర్. రెండింటిని పాతి వైర్ ఇస్తే ఎనర్జీ పాస్ అవుతుంది అటు ఇటు. ఓకే ఓకే. వచ్చే నెగటివ్ ఎనర్జీని రివర్స్ కొట్టేస్తుంది మొత్తం. సెట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉన్న సైంటిఫిక్ పద్ధతిలో, పడగొట్టకుండా ఏమి సరి చేయకుండా హ్యాపీగా ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సార్ ఇంకొకటి, మనం ఇంట్లో పడుకున్నప్పుడు నేను కొన్ని వాటిలో విన్నాను, ఎప్పుడు ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అని విన్నాను సార్. అది ఎంతవరకు నిజం సార్? నార్త్ సైడ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి, మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది మన పురాణాలలో చెప్పడం. అవునా సార్? ఉత్తరం సైడ్ తల పెట్టి పడుకోకూడదు ఉంటే తల తీసేయడము, శివుడిని తీసుకొచ్చి ఇంకొకరిని పెట్టడము, అది ఒక పురాణాలలో ఒట్టిగా రాలేదు, అది నేచురల్. అంటే మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఉత్తరం సైడ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి ఎక్కువ, అది తప్ప మిగిలిన సైడ్ ఎటు సైడ్ తల పెట్టుకొని నిద్రపోవడం ఏం లేదు. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు, డిస్టర్బెన్స్ అవుతుంది అంతే. సార్ ఇక చాలా మంది పొయ్యి అనేది ఆగ్నేయంలోనే పెట్టాలంటారు సార్. అక్కడే ఉంటే దాని లాభం ఏంటి? ఆగ్నేయంలో లేకుండా పొయ్యి వేరే ప్లేస్ లో ఉంటే ఆ ఇంటికి ఎటువంటి దోషాలు వస్తాయి? అంటే ఈశాన్యంలో అనేది వాటర్ ప్లేస్ అండి. అవును సార్. శివుడి స్థానం, గురుస్థానం అంట. గురుస్థానం. ఆగ్నేయంలోని శుక్రుడి స్థానం, లేడీస్ సంబంధించింది ఫైర్ ఎలిమెంట్ అది. అందుకోసం అక్కడ ఫైర్ పెట్టాలని మొదటి స్థానం. తర్వాత అక్కడ పెట్టలేని పరిస్థితి వాయువులో కూడా పెట్టుకోవచ్చు, ఎయిర్ ఎలిమెంట్ దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చు అండి. ఈ రెండు స్థానాలలో వాడుకోవచ్చు, ఆగ్నేయం కాకుండా వాయువులో కూడా పెట్టుకోవచ్చు. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు భూదోషం గురించి. ఆ భూదోష నివారణకు మీరు ఏదో మొగల రేకుల ఆయిల్, కొన్ని ఆయిల్స్ ద్వారా ఏదో చేస్తారని తెలిసింది సార్, దాని గురించి మీరు చెప్పగలరా? భూమి లోపల నెగటివ్ ఎనర్జీ, నేను ఫస్టే చెప్పాను, రేడియేషన్. భూమికి ఆకర్షణ శక్తి, మ్యాగ్నెటిక్ పవర్ 7.5 హర్ట్స్ నుండి 7.8 హర్ట్స్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఉన్న ఒక దగ్గర ఎక్కువ బోర్వెల్ చేయడం వల్ల, ఫ్లేవర్ బ్రిడ్జెస్ కట్టడం వల్ల, ఎక్కువ చెరువులు ఉన్న ప్రదేశం మూసేసి కట్టడం వల్ల అక్కడ 7.8 హర్ట్స్ 7.5 హర్ట్స్ ఉండేది 250 హర్ట్స్ కు దారి పడుతుంది. ఆ రేడియేషన్ కంటిన్యూ అక్కడ ఉన్న వాళ్ళ మీద పడడం వల్ల మనిషి ఆరా 3 మీటర్స్ ఉంటే తగ్గిపోయి 1 మీటర్ 1/2 మీటర్ వచ్చి తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోవడం, లాంగ్ డిసీజెస్, హెల్త్ ప్రాబ్లమ్స్. రేడియేషన్ దగ్గర కంటిన్యూషన్ ఉండడం వల్ల క్యాన్సర్ అనేది రావడము. దాన్ని మనం చెక్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ స్కానర్ తో స్కాన్ చేసి ఎక్కడ నుండి రేడియేషన్ వస్తుందో చూసి ఆ రేడియేషన్ లైన్స్ క్లోజ్ చేసుకోవడానికి పిరమిడ్స్, పాజిటివ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం. ఒరిస్సా నుండి తెచ్చిన ఆయిల్స్ చాలా మాక్సిమం యూజ్ చేస్తున్నాం నేను. ఇందులోని మింట్ ఆయిల్ ఉంది, తులసి ఆయిల్ ఉంది, పసుపు ఆయిల్ ఉంది, దాని తర్వాత లెమన్ ఆయిల్ ఉంది, దాని తర్వాత మొగల్ రేకులతో చేసిన ఆయిల్. అన్ని ఆయిల్స్ మాక్సిమం న్యాచురల్ ఆయిల్. ఇప్పుడు ఒక బాటిల్ ఆయిల్, ఒక బకెట్ పర్ఫ్యూమ్ తయారైతుంది బయటకు పోయింది. పర్ఫ్యూమ్స్ వాడుతున్నారు, లక్షలలోని కోట్లలోని అమ్ముతున్నారు పర్ఫ్యూమ్స్ కూడా. రేట్ 40 లక్షల లీటరు,
బా. 80 లక్షల లీటర్ కూడా అమ్ముతారు. అవే పర్ఫ్యూమ్స్ ని సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వీళ్ళు వాడితే ఈ రోజు కొట్టుకుంటే రేపటి దాకా మంచి పర్ఫ్యూమ్ వస్తే అతని దగ్గర ఉంటున్నారు, అతని ఆరా పెరుగుతుంది. అవును సార్. ఆ ఆయిల్స్ ని డిపెండ్ చేసుకుని నేచురల్ ఆయిల్స్ భూదోష నివారణకు యూజ్ చేస్తున్నాం మనం. ఎక్కడైనా ఎనర్జీ లేని దగ్గర పెడితే ఆ ఎనర్జీ పాస్ అవుతుంది, స్కాన్ చేసుకుని 100% రిజల్ట్స్ వస్తుంది. దీంట్లో చాలా మంది చేస్తున్నారు, పిరమిడ్స్ పెట్టి రాడ్స్ పెట్టి చేస్తున్నారు, సక్సెస్ఫుల్ కావట్లేదు. మనస్ఫూర్తిగా 100% చెక్ చేసి దానికి రిలేటెడ్ కాపర్ క్రిస్టల్ రాడ్సే గానీ, జియోపతిక్ రాడ్సే గానీ, ఎలిమెంట్ రాడ్సే గానీ, లేకుంటే పిరమిడ్సే గానీ. పిరమిడ్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. మన ఇండియన్ ట్రెడిషన్ ని బయటికి తీసుకొచ్చానండి ఇది. సూపర్ సార్. కిజో పిరమిడ్స్ ఏమో 50 degrees యాంగిల్ అండి. దానికి పిరమిడ్స్ దానికి మామూలు మెడిటేషన్ కు వాడుతున్నవి పిరమిడ్స్ 35 degrees యాంగిల్. ఓకే సార్. మన దేవాలయం గోపురం ఉంటుంది కదా, గోపురం మీద చర్చి కావచ్చు, దేవాలయం గోపురం కావచ్చు, లేకుండా మసీద్ కావచ్చు, పైన పాయింటెడ్ పిరమిడ్ ఉంటుంది, అది 55 degrees యాంగిల్. దాన్ని తీసుకొని మనం పిరమిడ్స్ తయారు చేసాం. ఇండియన్ ట్రెడిషన్ ని వరల్డ్ మొత్తం యూజ్ చేస్తాను. ఆ పిరమిడ్ ఫస్ట్ కాపర్ లో చేశాను. కాపర్ అనేది కొన్ని నెలల తర్వాత తుప్పు పట్టడం, బ్లాక్ అవడం, దాని నుండి నెగిటివ్ ఎనర్జీ రావడం, అది పక్కకు అవాయిడ్ చేయడం. దాని తర్వాత ప్లాస్టిక్ బాడీలో తయారు చేసి పైన హోల్స్ ఇచ్చాం, కింద హోల్స్ ఇచ్చాం. దాంట్లో మినరల్స్, న్యాచురల్ పిరమిడ్, కాపర్ ప్లేట్, కాపర్ స్ప్రింగ్స్, గోల్డెన్ రే షౌస్ అన్ని పెట్టి చేసాం. సక్సెస్ఫుల్ అయింది పిరమిడ్. పిరమిడ్ ఎక్కడ పెట్టినా ఒక బండిలో పెట్టుకోవచ్చు, ఆఫీస్ లో పెట్టుకోవచ్చు. భూదోషం ఉంటే భూదోషం దగ్గర పెట్టవచ్చు. దాన్ని భూదోషాలు తగ్గే జియోపతిక్ లైన్స్ క్లోజ్ చేసి ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తాను. అది చేసిన తర్వాత కూడా ఎక్కడ నుండి నెగటివ్ ఎనర్జీ వస్తుంది అనుకుంటే అక్కడ పాజిటివ్ ఆయిల్స్ పెట్టి బ్యాలెన్స్ చేసి సక్సెస్ఫుల్ చేస్తున్నాము. కంటిన్యూషన్ నడుస్తుంది. ఎవ్రీ మంత్ క్లాసెస్, సెకండ్ సాటర్డే సండే క్లాసెస్ తీసుకుంటున్నాను. సర్టిఫికెట్ కోర్సు ఇస్తాను. సర్టిఫికెట్ ఎన్ని మంత్స్ ఉంటుంది? 2 days. 2 days. ఓకే, వెరీ గుడ్. నేను చెప్పాను కదా, 2 days లో ఈజీ సిస్టమ్ పర్ఫెక్ట్ తయారు చేసి పంపిస్తున్నాను. నా దగ్గరకు నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు 70-80 ఏండ్లు ఉన్నోళ్ళు కూడా వస్తున్నారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుండి వాస్తు చెప్తున్న వాళ్ళు కూడా వస్తున్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు వస్తున్నారు. 100% సైంటిఫిక్ గా మనిషి ఎనర్జీ ఎట్లా చెక్ చేయాలా, ఏ నెంబర్ కి ఏ రత్నం, 1వ నెంబరు రవికి కెంపు, 2వ నెంబరు దీనికి చంద్రుడు, దానికి ముఖ్యం, 3వ నెంబర్ గురువుకు సంబంధించి, దానికి కనక పుష్పరాగం, 4వ నెంబర్ రాహుకు సంబంధించి, దానికి గోమేధకం, 5వ నెంబర్ బుధుడికి సంబంధించి పంచ, దానికి 6వ నెంబర్ శుక్రుడికి సంబంధించింది డైమండ్, 7వ నెంబర్ కేతుకు సంబంధించింది వైడూరు, 8వ నెంబరు శనికి సంబంధించింది నీలం, 9వ నెంబరు దీనికి మార్స్ కు సంబంధించింది, దానికి పగడం. ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్కటి, అది యాజ్ పర్ బర్త్ నెంబరు డిస్టింక్ట్ నెంబర్ కంపేర్ చేసి ఒక మనిషికి 2 జెమ్ స్టోన్స్ ఎట్లా వస్తాయి చెప్పడం. దాని వల్ల ఆరా ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది, ప్రెజెంట్ వాడి జాతకంలో ఏ విధంగా ఉంది. జాతకాలు నమ్మని వాళ్ళు సైంటిఫిక్ గా చెక్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా DNA తోని మనం చెక్ చేసి బాడీలో ఏ కలర్ తగ్గిందో దానికి రిలేటెడ్ జెమ్ స్టోన్ పెట్టడం వల్ల ఎనర్జీ ఎట్లా పెరుగుతుందో చూసి ఇస్తున్నాము. అది న్యాచురల్ జెమ్ స్టోన్స్ విత్ సర్టిఫైడ్ ఇస్తున్నాం కాబట్టి ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. 25 years నుండి కన్స్ట్రక్షన్స్, ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ గానీ ఏవైనా, ఇప్పుడు ఆస్ట్రేలియాలో గానీ ఇంగ్లాండ్ లో గానీ కన్స్ట్రక్షన్ చేయకముందే జియోపతిక్ సర్టిఫికేట్ తెచ్చుకోమంటారు. అక్కడ సర్టిఫికేట్ ఉండాలి, భూదోషం ఉందా లేదా, నివసించే వాళ్ళు అపార్ట్మెంట్ గానీ రేడియేషన్ వల్ల హెల్త్ ప్రాబ్లం, ఒకడికి ఎన్ని మందులు ఇచ్చిన జబ్బు సరి కావడం లేదంటే ఏది సర్టిఫికెట్ అడుగుతారు. సర్టిఫికెట్ మనం చెక్ చేసి ఇస్తున్నాం. మనం ఇప్పుడు మీ సర్వీస్ ఆస్ట్రేలియాలో కూడా రన్ అవుతుంది, అన్ని కంట్రీస్ లో ఉందండి. ఎనర్జీ అనేది గ్రేట్. ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు రేడియేషన్ చెక్ చేయించుకుంటారు, రెక్టిఫై చేస్తారు. పెద్ద పెద్ద రోడ్స్ చేస్తున్నారు. ఇప్పుడు
ఎయిర్పోర్ట్ వచ్చింది నాకు. ఓ, వాళ్ళ దాని వైజాగ్ ఎయిర్పోర్ట్. అది కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చి ఆగింది. ఇది రెక్టిఫై చేసుకున్న తర్వాతనే కడుతున్నారండి పెద్ద పెద్ద కరెక్ట్ సార్, 100%. ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకునే కడుతున్నారు. ఇది చేసేటోళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఎనర్జీ బాగుంటుందో 100% అక్కడ కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. ఎనర్జీ లేని దగ్గర ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. దానిని భూదోషాలు, వాస్తు దోషాలు కరెక్ట్ అలైన్మెంట్ చేసుకోవడం. ఒక వెంచర్ వంకర్ టింకర్ ఉంటే కూడా కాపర్ క్రిస్టల్ రాడ్స్ వేసి అలైన్మెంట్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ ఫలితాలు వస్తుంది. ఎనర్జీ పాస్ అవుతుంది. మిగిలింది ఉంది వాడుకుంటాం, వాడుకోవడం తర్వాత సాగదు. మనం ఉన్న స్థలాన్ని సరి చేసుకోవడం. బిల్డింగ్ వంకర్ టింకర్ ఉంటే దాన్ని కూడా వైర్ వేసి పైప్స్ వేసి కూడా సరి చేసి, ఇది నేను ఇంట్రొడ్యూస్ చేశాను మన జూబ్లీస్ లో చాలా చేశాను. అందరు సక్సెస్ఫుల్ లో మన సినీ ప్రముఖులు చాలా మంది చేశాను, పొలిటికల్ వాళ్ళు కూడా చేశాను. సార్ ఇంకోటి మొగల్ రేకుల పువ్వు ఆయిల్ అనేది ఒకటి ఉంది సార్, దాని వల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయి. అది ఎక్కడ సార్? చాలా కాస్ట్లీతో కూడుకున్నది ఆయిల్ కదా అది. ఇంకా వేరే ఆయిల్స్ కూడా ఇప్పుడు 40 లక్షలు 80 లక్షల లీటర్ ఉన్నాయండి. ఎక్స్పోర్ట్ అయిపోతాయి. మన దగ్గర ఉండని స్థలం రేపు తయారు చేసి. అవునా సార్? ఎక్కడ దొరుకుతుంది సార్ అది మొగల్ రేకుల పువ్వు ఆయిల్? ఒరిస్సాలో ఉందండి ఒక దగ్గర. అక్కడ ఎక్కడే దొరుకుతుంది. నాది ఆఫీస్ పెట్టాను నేను వైజాగ్ లో. నాది ఓన్ ఆఫీస్. అది 20 years నుండి ఆర్కే బీచ్ లో ఉండే నోటల్ హోటల్ పక్కనే. అది తీసేసి తర్వాత సీతంపేటలో పెట్టిన. ఆ ఇల్లు చేస్తే చాలా అమ్ముకున్నారు. ఇప్పుడు వైజాగ్ రిషికొండలో అది ఓన్ ఆఫీస్ ఉంది. పరిధిలో ఓన్ ఆఫీస్ ఉంది. సూపర్. అన్ని ఓన్ ప్రిన్సెస్. మీకు ఇవన్నిటిని వెళ్ళడానికి, తిరగడానికి, రీసెర్చ్ చేయడానికి పెట్టాము. ఆ ఆయిల్స్ వాళ్ళని మంచి పర్ఫ్యూమ్ తయారు చేసే ఆయిల్స్ వల్ల 100% మంచి ఫలితాలు వస్తాయి. నెగటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీని అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. దాని మీద కూడా ఫ్యూచర్ లో పెద్ద ఎత్తున చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఇండియాలో కదండి, వరల్డ్ లో ఎవరు పెట్టారు. అక్కడ ₹1,00,000 ఖర్చు అవుతుందంటే నేను ఒప్పుకున్న తర్వాత అక్కడ 2 లక్షల రూపాయలు 3 లక్షల మెటీరియల్ పెట్టేనే సక్సెస్ఫుల్ చేస్తాను. బాగా అయితే ఇంకొకరికి చైన్ సిస్టమ్ లో పెద్ద పెద్దవి చేస్తాను. లక్షలు కోట్ల విలువైనవి చేస్తాను. సూపర్ సార్. ఇంకొకటి ఏంటంటే మన ఇది ఫిలిం ఛాంబర్. అవును సార్. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ నేను 2 years బ్యాక్ రెటిఫికేషన్ చేశాను. గ్రేట్. చెన్నై ఒక అమౌంట్ చెప్పారు, మా దగ్గర లేదన్నారు. రెటిఫికేషన్ చేశాను. ఈ రోజు అది చాలా మంచి పొజిషన్ లో ఉంది. చాలా సార్. అసలు నన్ను పిలిపించి అక్కడ సన్మానం చేయడము, నాకు ఇచ్చే అమౌంట్ ఇచ్చేయడము. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చింది నాకు. దాని తర్వాత క్లబ్ పెడుతున్నారు. క్లబ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అవునవును. దానికి కూడా మెంబర్షిప్ ఇస్తామని ఒప్పుకున్న తర్వాత రెటిఫై చేసి ఇచ్చాను. మద్రాస్ లోని అమేజ్మెంట్ పార్క్ చేశాను. ఓకే సార్. శ్రీ కళ్యాణ్ అన్నది. అట్లానే పాండిచేరిలో చేసి ఇచ్చింది. క్లాసెస్ అయితే త్రూఅవుట్ ఇండియా లెవెల్లో బ్రాంచ్లు ఉన్నాయి. నేను ఇప్పుడు తిరిగే ఓపిక లేదు కాబట్టి అన్ని దగ్గరికి అన్ని ఆన్లైన్ లోను మన ఇంట్లోనే ఆన్లైన్ లాగా మొత్తం పెట్టేసుకొని ప్రొడక్ట్స్ ఒక దగ్గరే పెట్టుకొని ఎవ్రీ మంత్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ ప్రతి ఒక్కరికి అవసరం అండి, నేర్చుకోవాలా. ఎవరికి ఉపయోగపడకపోయినా మన కోసం మనం ఏం చేసుకోగలుగుతాం అనేది అయితే వస్తుంది. ఇది పెద్ద లక్షలలో ఏం తీసుకోవడం లేదు. నేను లక్షలలో పెడతాను. ఎవరు కెపాసిటీ దగ్గర వాళ్ళు వస్తే మటుకు క్లాస్ మటుకు తీసుకొని, దీనివల్ల నేను వాస్తు గురించి చెప్తున్నాను, ఆరా గురించి, జెమ్స్టాన్స్ గురించి చెప్తున్నాను, న్యూమరాలజీ గురించి చెప్తున్నాను, ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్తున్నాను. వీటిలోనే సిగ్నేచర్ ఎనర్జీస్, మన తల రాత మనమే రాసుకుంటాం. దేవుడు రాసి పంపించాడు. ఇప్పుడు నీ సంతకం పెట్టిన తర్వాత నీ సంతకం బ్యాలెన్స్ కాకపోతే ఈ బ్యాంక్ లో డబ్బులు నీకు ఇవ్వడవాడు. బ్యాలెన్స్ కరెక్ట్. ఇప్పుడే సంతకం రేసింగ్ లో ఉండాలా. చిక్కులు ఉంటే వాడు చిక్కులలో పడతాడు. సంతకం లేదా. సిగ్నేచర్ అనాలిసిస్ గురించి క్లాసెస్ చెప్తున్నాను. సైంటిఫిక్ రెటిఫికేషన్స్ చెప్తున్నారు. ఇందులో నేర్చుకున్న వాళ్ళు ఒకడు జెమ్ స్టోన్స్ అమ్ముకుంటున్నాడు, ఇంకొకడు వాస్తు చెప్తున్నాడు, ఇంకొకటి ఎనర్జీ రిలేటెడ్. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పర్ఫెక్ట్ అవుతారు. చిన్నప్పుడు నేర్చుకున్న తర్వాత ఒక డాక్టర్, ఒకడు పొలిటికల్, ఒకరు మినిస్టర్,
ఒకరు ఇంజనీర్ అయినట్టుగా అందులో ఎవరు ఎక్స్పెక్ట్ అయితే వాళ్ళు దాంట్లోనూ సక్సెస్ఫుల్ ఉన్నారు అందరు. అవునవును. సార్ ఇంకోటి, మన ఇంట్లో బరువు ఏ మూల ఉంటే చెడు సార్, మంచిది చెడు రెండు ఉంటాయి కదా, మూల బరువు. ఇప్పుడు ఒక ఇంటికి 4 మూలలు 4 దిక్కులు ఉంటాయండి. అవును సార్. నార్త్ ఈస్ట్ లో బరువు వేయకూడదు, నార్త్ ఈస్ట్ డౌన్ ఉండాలి, తూర్పు ఉత్తరం డౌన్ ఉండి పడమడము దక్షిణము హైట్ ఉండాలి. పడమడము దక్షిణము వెయిట్స్ పెట్టుకొని, ఓకే ఓకే, తూర్పు ఉత్తరం వెయిట్స్ లేకుండా చూసుకుంటే ఇంట్లో పీస్ఫుల్ ఉంటుంది. గర్భంలో ఎక్కువ బరువు వేస్తే మన డెవలప్మెంట్ మనం చేసుకున్నట్టే. ఓకే ఓకే. దానిని వాస్తు ప్రకారంగా ఇల్లున్నప్పటికీ మనం పెట్టుకునే వస్తువులు వాటి స్థానాలను బట్టి కూడా అక్కడ ఇంట్లో ఫలితాలు ఉంటాయి. దాన్ని కూడా మనం సరి చేసుకోగలిగితే బాగుంటుంది. అటు సరి చేసుకోలేని పరిస్థితిలో కూడా ఎనర్జీ తక్కువ ఉంటే మనం పాజిటివ్ ఆయిల్స్ పిరమిడ్స్ పెట్టి బ్యాలెన్సింగ్ చేసి చూపిస్తున్నాం. అది నోరుతో చెప్పడం కాదు. ఇప్పుడు వచ్చేసి ఈ గోడ పగలగొట్టేసి అది కట్టుకొని చెప్పడం కాదు, అలా కనబడుతుంది. మనం స్కానింగ్ చేసి చూపిస్తుంది కాస్మెటిక్ స్కానర్ తో. ఆ స్కానర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనదే మొత్తం. ఇంతకు ముందు మీద వజ్రం అండ్ వాస్తు అని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ట్రేడింగ్ పెట్టాను కంపెనీ, వజ్రం అండ్ వాస్తు. దాని మీద క్లాసెస్, దాని మీద సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నాము. కంటిన్యూ క్లాసెస్ ఉంటుంది. ఈ ఆగస్టు కొద్దిగా బిజీ ఉంది. నెక్స్ట్ మంత్ నుండి కంటిన్యూషన్ ఎవ్రీ మంత్ క్లాస్ ఉంటుంది. రెటిఫికేషన్స్ నడుస్తున్నాయి. జెమ్ స్టోన్స్ కి వస్తున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు జెమ్ స్టోన్స్ కి, చూసి వెళ్తున్నారు. గవర్నమెంట్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్ సర్టిఫికెట్స్ తో ఇష్యూ చేస్తున్నాం మొత్తం. అవునవును. సరే, బాబు విషయానికి వస్తే ఒక క్వశ్చన్. ఈ పాగల్ అనే టైటిల్ చాలా క్యాచీగా, చాలా ఈజీగా ఉంది. అది యూత్ లో బాగా వెళ్ళింది సార్. పాగల్ అనే టైటిల్ అది బెక్కం వేణుగోపాల్ గారు నిర్మించారని తెలిసింది. ఆయనతో మీ జర్నీ, ఆ సక్సెస్ ఆయనతో ఎలా షేర్ చేసుకున్నారు? పాగల్ సినిమా దిల్ రాజు గారు అండి, వాళ్ళు కలిసి ఓకే ఓకే సార్. సినిమా చేశాడు, బాగానే ఉంది. దాని తర్వాత లేడీ ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. అది ఊత పదం అయిపోయింది, పాగల్గా. లేడీ ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. అన్ని సబ్జెక్ట్ చేశాడు, అది కాదు కదా. ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దస్ మా సినిమా చేశాడు, దమ్కి చేసి. దాని తర్వాత అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్ క్లాస్ మూవీ. ఫ్యామిలీ 35 years ఏజ్ వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటది మ్యారేజ్, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని దగ్గరికి తీసుకొని దానికి కావాల్సినట్టుగా ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని పోతున్నాడు, కష్టపడి చేస్తున్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీలోనైతే మంచి పొజిషన్ లోనే నిలదొక్కుని ముందుకెళ్తున్నాడు. అసలు ఫెయిల్యూర్ ఉంటదని నేను అనుకోవడం లేదు. వాడు కష్టంతో ముందుకెళ్తున్నాడు. సార్ ఇంకొక మాట సార్, మీరు కూడా యాజ్ ఎ ఆర్టిస్ట్ గా చేస్తే మేము చూడాలని ఉంది. ఎందుకంటే మీరు మంచి పర్సనాలిటీ ఉన్నారు, ఎనర్జీ కనిపిస్తుంది. ఏమైనా అవకాశం ఉందా వెండి తెర మీద మిమ్మల్ని చూసుకోవచ్చా మేము? ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఉన్నాయి సినిమాలు. అవును. ఇప్పుడు మా వాడు బిజీ ఉన్నాడు, నాకు కూడా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేడు. నేను హ్యాపీగా బాబు దాంట్లో మీరే చేయొచ్చు కదా, ఏదో మంచి క్యారెక్టర్ ఒకటి. చూద్దాం ఏమైతుందో. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వాస్తు దాంట్లోనైతే చాలా బిజీగా నాకు 20 సంవత్సరాలు. ఈ భగవంతుడు ఎట్లా కల్పిస్తుందో చూద్దాం. సార్ ఇంకొకటి, ఈ మధ్యకాలం మీరు ఒక 1 year బ్యాక్ ఒక చిన్న ప్రోగ్రామ్ చూసాను సార్. ఏది తెలంగాణ కుంగ్ఫు అండ్ కరాటే, అది మీరు కండక్ట్ చేశారని. అక్కడ మీరు డబల్ నాన్ చెక్ ఎంతో ఎనర్జెటిక్ గా చేశారు సార్. సింగిల్ నాన్ చెక్ చేయడమే కష్టము, అలాంటిది డబుల్ నాన్ చెక్ స్టీల్ రాడ్స్. ఎలా సార్ అది ఇప్పుడు కూడా మీరు ఇంత ఎనర్జెటిక్ గా చేస్తున్నారు? వెపన్స్, ఆల్ వెపన్స్ తిప్పుతానండి. ఓకే ఓకే. ఇండియన్ స్టిక్, సింగిల్ నాన్ చెక్, డబుల్ నాన్ చెక్, సాయి, సురోల్, తొంఫా, అన్ని వెపన్స్ వస్తాయి. నేను అన్ని దగ్గర నేర్చుకున్నాను వెపన్స్. డబుల్ నాన్ చెక్ అనేది ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా ఇండియా లెవెల్ అందరికంటే బాగా చెప్తాను. నాకు 2 times నేషనల్ అవార్డు వచ్చింది. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లో కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. నేను కరాటే చేశాను, కుంఫు చేశాను, వెపన్స్ సపరేట్ కోచింగ్ తీసుకున్నా. అందుకోసమే పిల్లల్ని చాలా మందిని తయారు చేశాను. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలోని చాలా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ లోని మాక్సిమం నా స్టూడెంట్సే. అందరు వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు, నా పేరు మీదే ఉన్నాయి అన్ని బ్రాంచెస్.
ఎవరి దగ్గర ఏం ఆశించలేదు పిల్లల అవును సార్. దగ్గర. ఈ ఫీజులో ఇంత అది ఇది అని అటువంటిది. ఈ పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇండిపెండెంట్ బ్రాంచెస్ పెట్టుకుంటారు. ఇన్స్టిట్యూట్ పేరు ఏం పెట్టారు సార్? షార్ట్ కన్ కరాటే అండ్ కుంఫు అకాడమీ. ఓకే. అది నాదే ఎంబ్లమ్ ఉంటుంది, నా పేరు మీదే ఉంటుంది. రన్ Super. చేసుకుంటున్నారు పిల్లలు. కొద్దిగా నేమ్స్ చేంజ్ చేసుకున్నా మొత్తము ఆర్ట్ అనేది కంటిన్యూషన్. చాలా మంది పిల్లలు దీన్ని డిపెండ్ అయి బతుకుతున్నారు. అవును సార్. వాళ్ళందరి బ్లెస్సెస్ నా మీద ఉన్నాయి. మా ఇంట్లో పిల్లలకి నాకు ఇది అవుతుందని ఎటువంటి ప్రతిఫలం అయితే తీసుకోలేదు. నేర్పించేటప్పుడు కూడా ఫైనాన్షియల్ బాగా లేని వాళ్ళకి ఫీజులు తీసుకోకుండా నేర్పించడం, కూర్చోపెట్టడము, అదే ఆశీర్వాదం అనుకుంటే ఇక్కడికి వచ్చి మంచి స్థానంలో నిలబడి ఒక సెలబ్రిటీగా అయితే మనం వాస్తు అండ్ కన్స్ట్రక్షన్ లో మంచి పొజిషన్ లో ఉన్నాము. సినిమా ఇండస్ట్రీలో కూడా నిలదొక్కుకోగలిగాము. ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి దగ్గర. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేసుకొని సైంటిఫిక్ గా రెక్టిఫికేషన్ చేసుకొని మంచి ఫలితాలు వచ్చేటట్టు చేసుకుంటున్నాం. ఈ కరాటేది మీద నేను 10 సంవత్సరాలు ఎదుటి వచ్చేసేసి ఫిలిం నగర్ వచ్చేసి, అంతకుముందు మలకపేటలో ఉండేవాడిని. వచ్చిన తర్వాత కూడా దాంట్లో మనసు అలాగా ఉంది. నేను 35-36 టోర్నమెంట్స్ కండక్ట్ చేశాను ఓన్ గా. కంటిన్యూషన్ ఇప్పుడు నా చేయకపోయినా నా పిల్లలు కంటిన్యూషన్ చేస్తారు నేర్చుకున్న. నేను చెయ్యాలనే ఉద్దేశంతో 2 years బ్యాక్, 1 year లాస్ట్ ఇయర్ ముందు సరూనర్ ఇండోర్ స్టేడియం లో టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం అయింది. నా అండర్లో అయింది. మొత్తం ఖర్చు నేనే పెట్టుకొని పెద్ద టోర్నమెంట్స్ చేశాను, నేషనల్స్. నా భూత భవిష్యత్తు మర్చిపోవద్దు. సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చి చేస్తే ఏముంది, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎలా ఉందో పెద్ద స్క్రీన్ పెట్టి పెద్ద స్టేజ్ వేసి ఒక 12 బోట్స్ వేసి 2 days నాన్ స్టాప్ త్రూఅవుట్ ఇండియా లెవెల్లో వచ్చి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా ఉందో కరాటేలో కూడా గుర్తు పెట్టుకునేటట్టుగా నా సొంతం డబ్బు పెట్టి ఆర్గనైజ్ చేసిన సక్సెస్ఫుల్ అయినాను. ఇక కంటిన్యూషన్ అవుతూనే ఉంది. అది కూడా దాని మీద ఎటువంటి ప్రతిఫలం ఆశించడం లేదు. ఇప్పుడు మనం చేసుకున్న దానికి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అని ఆశిస్తూ కష్టపడుతూనే ఉన్నాం అందరం. సరే, ఇక ముందు మీ ప్రాజెక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో కరాటా ప్లస్ వాస్తు, అలాగే అమ్మాయి గారు డైమండ్స్ బిజినెస్, తర్వాత బాబు హీరోగా మీరు ముగ్గురు విజయవంతంగా ముందుకు సాగాలని మా టిఎపిసి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతా న్యాచురల్ గా ఉంటుందండి. పాప అమ్మాయి డైమండ్స్ న్యాచురలే, బాబు కష్టం అలాగే ఉంది. ఎవరు సపోర్ట్ లేకుండా పైకి వచ్చి 100% ముందుకు పోతున్నాడు. ఏది ఇక్కడ ఏదో ఎవరి సపోర్ట్, బాబుకు నా సపోర్ట్ కూడా ఉన్నది. వాడు కష్టమే మెయిన్ ఉంది. పాప చదువుకుంది, న్యాచురల్ అమ్ముతుంది. నేను 100% ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, వాస్తు కానీ, ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఫ్లాట్స్ కానీ పర్ఫెక్ట్ వజ్రమండు వాస్తు అని పెట్టి ముందుకు తీసుకెళ్తాను. ఎప్పుడైతే జెన్యూనిటీ ఉందో 100% సక్సెస్ఫుల్ అయింది. మీ విలువైన సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే.